అనుమాత్రమైనా నొప్పించలేవు. నీ ప్రేమతోనే ప్రేమించినావు. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు? నిజమైన దేవుడా నా సహాయమా. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు? నిజమైన దేవుడా నా సహాయమా. నిన్నే పూజింతును పూజారుడా, నిన్నే పూజింతును పూజారుడా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా. నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు సర్వమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా. నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు సర్వమా. ఐశ్వర్యము కంటే సిరి సంపద కంటే నీ దయ ఎంతో కోరదగినది. నా జ్ఞానము కంటే నా తలంపు కంటే నీ ఆలోచన ఎంతో స్థిరమైనది. ఐశ్వర్యము కంటే సిరి సంపద కంటే నీ దయ ఎంతో కోరదగినది. నా జ్ఞానము కంటే నా తలంపు కంటే నీ ఆలోచన ఎంతో స్థిరమైనది. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు? నిజమైన దేవుడా నా సహాయమా. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు? నిజమైన దేవుడా నా సహాయమా. నిన్నే ఆరాధింతును ఆరాధ్యుడా, నిన్నే ఆరాధింతును ఆరాధ్యుడా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా. నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు జీవమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా. నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు సర్వమా. నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా. నా యేసు నాదు జీవమా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు సర్వమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా. నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు సర్వమా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి వందనాలు తండ్రి. ప్రభువా, మేమందరము నీ సన్నిధికి వచ్చాము. అది నీ పాద సన్నిధికి వచ్చాము. నీ పాదముల యొద్ద మాకు చోటు ఉంటే చాలు ప్రభువా. అందుకంటే వేరేమీ అక్కర్లేదు మాకు. వచ్చిన నీ పిల్లలందరినీ నువ్వు దీవించు. అందరికీ నీ కృపనివ్వు. అందరిని నీ ఆత్మతో నింపు. నీ వాక్యం అందరికీ అర్థమవునట్లు సాయం చేయి. ఎవరు కూడా ఉట్టిగా వచ్చి ఉట్టిగా వెళ్ళిపోకుండా, ఉట్టిగా వచ్చిన వారు నిండుగా తిరిగి వెళ్ళే భాగ్యము దయచేయి. నీ వాక్యముతో వాళ్ళు తిరిగి వెళ్ళినట్లు సాయం చేయమని, దీవించి ఆస్వాదించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. సరే, మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథములోనికి 2 లేఖనాలకు వెళ్దాం. మనం ఈరోజు నేను తీసుకుంటున్న అంశము సంఘ పెద్దలు, డీకెన్స్, సంఘ పెద్దలు మరియు ట్రస్టీలు, ధర్మకర్తలు, వాటి మీద నేను మాట్లాడబోతున్నాను. మొదటిగా పెద్దలు వారికి ఉండాల్సిన అర్హతలు పాయింట్స్ మీద మాట్లాడతాను. రెండవదిగా పెద్దలు వారు చేయవలసిన విధులు, అలానే ధర్మకర్తలు వారు చేయవలసిన విధులు మీద మాట్లాడతాను. మూడవదిగా వాళ్ళను నియమించే పద్ధతి ఏమిటో మాట్లాడతాను. నాలుగవదిగా వారు ఎంతకాల పరిమితి కలిగి ఉంటారు, ఆ తర్వాత మరలా వాళ్ళను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఒక్కసారి ఆ పెద్ద పోస్ట్, ఉద్యోగము ఆ వ్యక్తికి వచ్చిందంటే ఆ వ్యక్తిగా ఎప్పుడు ఆ సంఘములో పెద్దగానే ఉండిపోతాడా, దాని గురించి ప్రవక్త ఏమన్నాడు, దాని మీద మాట్లాడతాను. 4వ పాయింట్. 5వ పాయింట్, పెద్దగా నియమించబడిన తర్వాత కొంతకాలానికి, వింటున్నారా, కొంతకాలానికి అతని ప్రవర్తనలో మార్పు వచ్చినా, అతని కుటుంబ ప్రవర్తనలో మార్పు వచ్చినా ఏం చేయాలి? అప్పుడు దాని గురించి ప్రవక్త ఏం చెప్పాడు, బైబిల్ దాని గురించి ఏం చెప్తున్నది, అతన్ని ఎవరు తీసేస్తారు, అతన్ని తీసేసే అధికారం ఎవరికి ఉంటుంది, మరి అతన్ని ఏ ప్రాథమిక విధానంలో తీసేయాలి, ఏ ప్రాథమికతతో అతన్ని తీసేయాలంటే దేని ఆధారం చేసుకొని అతన్ని తీసేయాలి. ఇవన్నీ కూడా మరి ఈ వారము వచ్చే వారం జరిగే కూటంలో, ఆదివారం కూటాలలో బోధించబడతాయి. ప్లస్ వచ్చే వారం మీకు వాటిని గురించిన కాపీస్ కూడా మీకు ఇవ్వబడతాయి. ఆ పెద్దలను గురించి కాపీస్ కూడా మీకు ఇవ్వబడతాయి. ఎందుకంటే నేను అన్ని కుటుంబాలు వాటిని మీరు కలిగి ఉండాలని, వాటిని మీరు చదవాలని నేను కోరుతాను, అన్ని కుటుంబాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సంఘము ఏ పరిస్థితిలో కూడా నికాలయత్ యొక్క క్రమములోనికి వెళ్ళరాదు. రాత్రి నేను చెప్పినట్లుగా సంఘము మానవ నాయకత్వం కిందికి వెళ్ళరాదు. సంఘం ఎప్పుడు కూడా రాజాది రాజు, దేవాది దేవుడైన యేసు క్రీస్తు యొక్క నాయకత్వం కిందనే ఉండాలి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఆమనంటారా? ఆయన నాయకత్వం కిందనే, పరిశుద్ధాత్మ నాయకత్వం కిందనే సంఘం నడవాలి. అందుకే దేవుడు బానిసత్వాన్ని కోరడం లేదు, దేవుడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండడం కోరుతాడు. మరి విశ్వాసి కూడా స్వతంత్రంగా దేవునికి ఖైదీ కావాలి, దేవునికి స్వతంత్రంగా ఖైదీ కావాలి, బలవంతంగా కాదు, స్వతంత్రంగా. సో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, అందుకే జాగ్రత్తగా వినండి. మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పెద్దలను నియమించుట అనే వర్తమానంలో జూలై 20వ తారీఖున 1958 సంవత్సరంలో పెద్దలను నియమించుట అనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్నామ్ గారు పెద్దలకు ఉండాల్సిన అర్హత ఇదే అని సోదరుడు నెవిల్తో చదివించాడు. సంఘానికి పెద్దలుగా ఉండవలసిన వారికి అర్హతలు ఏమిటి అనేది సోదరుడు బ్రెన్నామ్ గారు పెద్దలను నియమించుట అనే వర్తమానంలో చదివించాడు. మరి అదే దాన్ని నేను కూడా ఇప్పుడు చదువుతున్నాను, సేమ్ థింగ్. దాన్ని సోదరుడు నెవిల్ చదివాడు. అది 17వ పారాగ్రాఫ్లో ఉంది, ప్రవక్త చెప్పింది. సో లెట్స్ టర్న్, మనమందరం ఒకసారి తిప్పుదాం, పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. 8వ వచనం, అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి, చూడండి పైన 1వ వచనం నుండి అధ్యక్ష పదవి, అదే పాస్టర్.
సంఘానికి అధ్యక్షుడు ఎవరు? పాస్టర్. సంఘానికి పెద్ద ఎవరు? అందరికంటే పెద్ద ఎవరు? పాస్టర్. 1 నుండి 7 వచనాలు అది పాస్టర్కు ఉండాల్సిన గుణాలు. మీకు అర్థమైందా? 8 నుండి 12 వచనాలు 13 వచనాలు పరిచారకులు. ఎవరు ఈ పరిచారకులు? డీకెన్స్. సంఘంలో ఉన్న పెద్దలు డీకెన్స్. వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు అన్నమాట ఇవి. ఇది నేను కాదు, ప్రవక్త చెప్తున్నది ఇక్కడ. పెద్దలను నియమించుట అనే వర్తమానంలో ప్రవక్త చెప్తుంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి అసలు పరిచారకులుగా లేదా పెద్దలుగా లేదా డీకెన్స్గా ఉండాలంటే అర్హతలు ఏంటిదో ఇక్కడ పౌలు రాస్తున్నాడు. మనం చూద్దాం దాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చదువుదాం. అలాగుననే పరిచారకులు, చూడండి, అధ్యక్ష పదవి వేరు, పరిచారకులు వేరు. పరిచారకులు అనగా సంఘములో పరిచర్య చేసేవారు, దేవుడి మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. ఓకే, చూద్దాం. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి విమర్శకులను, మిగుల మద్యపాన ఆసక్తులను, దుర్లాభము అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. పాస్టర్కు ఉండదు పరీక్షలు, ఎందుకంటే పాస్టర్ 5 రకాల పరిచర్యలు. ఎఫ్ఎస్సి 5లో 5 రకాల పరిచర్యలు ఉన్నాయా? ఎఫ్ఎస్సిలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయా? కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరు కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగా దేవుడు నియమించాడు. అందుకే ప్రతిభానం ఏమిటంటే ఈ 5 రకాల పరిచర్యలు అనేవి వాళ్ళు జన్మతోనే అది కలుగున్నారు. వాళ్ళని ఎవరు నియమించారు? వాళ్ళని ఎవరు అభిషేకించారు? ఆల్రెడీ వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు ఆ నాయకులుగా ఉండడానికి పుట్టారు వాళ్ళు. ఏ లీడర్ ఈజ్ ఎ బోర్న్ లీడర్. ఒక నాయకుడు అనేవాడు పుట్టుకతోనే నాయకుడు అనమాట. కానీ ఇక్కడ పరిచారకులు వేరు. ఈ పరిచారకులకు పరీక్ష కావాలా? ఆమేన్. జాగ్రత్త వినండి. ఇప్పుడు అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపాన ఆసక్తులను, దుర్లాభమును అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఓకేనా? అటువలనే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను. వీళ్ళకు కూడా అధ్యక్ష పదవిని ఆశించే పాస్టర్కే కాదు, సంవత్సరంకి ఒక్కసారి పరిచర్య చేసే పరిచారికుడికి కూడా ఏకపత్ని పురుషుడై ఉండాలా. అర్థమవుతుందా నేను చెప్పింది? మళ్ళా చెప్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో పాస్టర్కి 5 రకాల పరిచర్యలో ఉన్న వారికి అర్హతలు. అర్థమైంది అందరికీ? ఎందుకంటే అక్కడ ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అతడు దొడ్డ పనిని అపేక్షించువాడన్న మాట నమ్మదగినది అని ఉన్నది. ఏంటిది అధ్యక్ష పదవి అంటే? అధ్యక్ష పదవే పాస్టర్. ఎందుకంటే సంఘానికి అధ్యక్షుడు, సంఘానికి ప్రెసిడెంట్ ఎవరంటే పాస్టర్, సంఘానికి పెద్ద ఎవరంటే పాస్టర్. ఆమేన్. ఇక నెక్స్ట్ 8వ వచనానికి వచ్చినప్పుడు పరిచర్య చేయు స్త్రీలు, పరిచారకులు. ఇక్కడ ఎవరు అంటున్నారంటే వేరే రాస్తున్నాడు. అలాగుననే పరిచారకులు అంటున్నాడు అక్కడ. అంటే అధ్యక్ష పదవి వేరు, పరిచారకులు వేరు. పట్టుకున్నారా నేను చెప్పింది? అధ్యక్ష పదవి వేరు, పరిచారకుల పదవి వేరు. ఆమెనంటారా? ఓకే. ఇప్పుడు పరిచారకుల పదవుల గురించి రాస్తూ
అతను ఏకపత్ని పురుషుడై ఉండాలంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 12వ వచనం, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారనై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని, చూసినా పదవి, ఇది ఇట్స్ ఎ డ్యూటీ, ఇది ఒక పదవి, ఇది మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. నెక్స్ట్ దీని ఇలానే ఉంచి తీతుకు రాసిన పత్రిక తీయండి. ఇది పాస్టర్కి, పెద్దలకు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేలుగాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. దేవుని గృహ నిర్వాహకుని వలె. ఎవరు దేవుని గృహాన్ని నిర్వహించేది? పాస్టర్, సంఘ కాపరి. సంఘ కాపరి వలె కూడా పెద్దలు ఎలా ఉండాలట? నిందారహితులై ఉండాలి, ఏకపత్ని పురుషులై ఉండాలి, తమ ఇంటిని బాగుగా ఏలువారై ఉండాలి. వింటున్నారా? ఆమేన్. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముఖ్యోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడనై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడనై ఉండవలెను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. కూర్చోవద్దు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవా, కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్నము సంఘం యొక్క క్రమంలోని పెద్దలను గురించి, డీకెన్స్ గురించి, అలానే ట్రస్టీలు, ధర్మకర్తల గురించి, ఇంకా ప్రభువా ఇంకో కొన్ని పదవుల గురించి మేము నీ వాక్యంలో సమీపిస్తుండగా నీ పరిశుద్ధాత్మ మాకు సాయం చేయను కాక. నీ వాక్యంలో ఎలాంటి వారిని నియమించమని చెప్పబడిందో అలాంటి వారిని నియమించే కృప మాకు దయచేయి. అలాంటి వారిని మా సంఘానికి ఇవ్వుదేవా. ఇచ్చు వరకు మేము వేచి చూస్తాము, ఇచ్చు వరకు మేము ఎదురు చూస్తాము. ఎందుకంటే ప్రభువా, ఇది ఆట కాదు. సంఘం అంటే ఇది రాజకీయమో లేక ఒక ఆటనో కాదు. ఇది ప్రభువా, ఇది నీ ఇల్లు ప్రభువా. నీ ఇంటిని క్రమ పద్ధతిలో మాత్రమే నడిపించాల్సిన బాధ్యత ఈ సంఘం యొక్క అధ్యక్షుడిగా నా భుజముల పైన ఉన్నది. ఈ సంఘం యొక్క గృహ నిర్వాహకత్వపు పనివాడిగా నా పైన అది ఉన్నది ప్రభువా. ఈ గృహాన్ని నిర్వహించేవాడు నేనే గనక నువ్వు నన్ను ఆ విధముగా పై విచారణకర్తగా ఈ గృహం పైన నన్ను పెట్టావు గనక మేము నిజంగా అలా వెళ్ళే కృప నాకు దయచేయి. మరి సంఘము కూడా దాన్ని పట్టుకుందును గాక, సంఘానికి అది గ్రహింపు వచ్చును గాక. అవును ప్రభువా, నీ వాక్యము అందరికి అర్థమైనట్లు సాయం చేయి. సంఘ పెద్దలు వారికి ఉండాల్సిన అర్హతలు, వారికి ఉండాల్సిన విధులు, వారు చేయవలసిన పనులు, వాళ్ళు తప్పిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ప్రభువా ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నా.
తప్పకుండా నువ్వు మాట్లాడమని నీకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమందు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను సంఘ పెద్దల గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. మరి మీరందరూ తప్పకుండా విని దీవించబడతారని నేను నమ్ముతున్నాను. ఫస్ట్, సంఘ పెద్దలను ఏ సమయంలో పెట్టాలి? బ్రదర్ బ్రానమ్ ఏమన్నాడంటే, మన కాల ప్రవక్త బ్రహ్నాం గారు ఏమన్నారంటే, కొత్త నిబంధనకు ఆది కాండము అపోస్తల కార్యమై ఉన్నది. కొత్త నిబంధనకు ఆది కాండం ఏంటిదంటే అపోస్తల కార్యం. ఆమేన్. అపోస్తల కార్యములో నుండి సంఘానికి కావలసిన ప్రతిదీ కూడా మాదిరిగా అక్కడ ఇవ్వబడింది. ఆమేన్. అపోస్తల కార్యాన్ని మనం చదివితే ఏ సమయంలో వారు సంఘ పెద్దలను పెట్టారు? ఏ సమయంలో అంటే నిజంగా సంఘము స్థాపించబడిన వెంటనే సంఘ పెద్దలను పెట్టలేదు. ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు, చివరికి ఎంట మెసేజ్లో ఉన్నవారు కూడా సంఘము స్థాపించబడిన వెంటనే 10 మంది ఉంటారో లేదో దానిలో 3 సంఘ పెద్దలు, 3 ట్రస్టీలు ఉంటారు, మిగతా 4 విశ్వాసులు ఉంటారు. ఈ విశ్వాసులు కూడా ఎవరు అనుకుంటున్నావు? సంఘ పెద్దల భార్యలే ఉంటారు అక్కడ. దాట్స్ రియలీ, అది నిజంగా ఈరోజు చాలా తప్పుడు విధానం. మరి వాళ్ళకు వాక్యం పైన అవగాహన లేక చేస్తున్నారా తెలియదు, లేకపోతే పరిశుద్ధాత్మ క్రమము తెలియక చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే నేను చాలా ప్లేసెస్లో ఏం చూస్తానంటే, ఎంటైర్ మెసేజ్లో ముఖ్యంగా అలా సంఘం స్థాపించబడిందో లేదో, ఓ 10 మంది అక్కడ తయారవుతారో లేదో, వెంటనే ఎవరినో ఒకళ్ళను పెద్దవాడనే వాడిని పిలిపిస్తారు. అతను వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఈ సంఘ పెద్దల గురించి 2 ప్రసంగాలు చేసి ఆ తర్వాత ఏం చేస్తాడంటే, మీ సంఘంలో ఎవరు బాగా ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తి, అంటే బాగా పలుకుబడిన వ్యక్తి ఎవరు, బాగా పలుకుబడితో పని చేయగలిగిన వాళ్ళు ఎవరు, డబ్బు సాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు, ఏదైనా రేపు కేసు అయితే పోయి రాజకీయాలతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని చూసి సంఘ పెద్దగా పెట్టేయండి అని చెప్పేసి అలాంటి వాడికి సంఘ పెద్ద పని అప్పచెప్పేస్తారు. ఆ తర్వాత ఇక వాడు సంఘ పెద్ద అయిన తర్వాత వాడు ఎన్ని కథలు చేస్తున్నా, వాడు ఎన్ని తప్పులు చేస్తున్నా, వాడు ఎలాంటి బతుకుతున్నా, వాడు ఎలాంటి జీవితం జీవిస్తున్నా, ఇక వానికి సంఘ పెద్ద పదవి అంటే అదేదో గవర్నమెంట్ ఉద్యోగం లాగా 58 సంవత్సరాల దాకా నాకు రిటైర్మెంట్ లేదన్నట్టు వాడు ఫీల్ అయిపోయి ఇక అందులోనే ఉంటూ ఆ సంఘాన్ని వాని గుప్పిలోకి తెచ్చుకొని, ఇక పాస్టర్ కూడా చచ్చుకుంటా ఆ సంఘ పెద్ద గుప్పిట్లోకి వెళ్ళిపోయి ఆ సంఘాన్ని సర్వనాశనం చేస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథములో అలాగున లేదు. అదంతా కూడా సంఘ శాఖ విధానాలు. ఆమేనంటారా? అదంతా సంఘ శాఖ విధానాలు, అదంతా తప్పుడు విధానాలు. అపోస్తల కార్యములో మొదటి సంఘము పెంతెకోస్తు పండుగ రోజున స్థాపించబడింది. పేతురు, ఆ 120 మందిలో ఒకడిగా ఉన్న పేతురు ఆ రోజు ఆయన ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిస్మం పొందుకొని సంఘములో చేర్చబడ్డారు వాళ్ళు. అవునంటారా? అయినా సంఘ పెద్దలను నియమించలేదు. వింటున్నారా? 3000 మంది సంఘములో చేర్చబడ్డా సంఘ పెద్దలను నియమించలేదు. ఎప్పుడు సంఘ పెద్దలను నియమించారంటే అన్నీ ఇక పాస్టరే అపోస్తులే చూసుకోలేని స్థితి వచ్చినప్పుడు. చూద్దాం అపోస్తల కార్యం, మన ఆదికాండం తీద్దాం. మన ఆదికాండం, కొత్త నిబంధన సంఘానికి ఆదికాండం ఏంటి చెప్పండి? అపోస్తల కార్యం. బ్రదర్ బ్రానమ్ చెప్పాడు అది.
అపోస్తల కార్యం 6వ అధ్యాయం 2వ అధ్యాయంలోనూ పెంతెకోస్తు పండుగ రోజున సంఘము స్థాపించబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ రోజున సంఘం స్థాపించబడింది. 6వ అధ్యాయంలో సంఘ పెద్దలను నియమిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ అంటుంది ఈ 2వ అధ్యాయం నుండి మొదలుకొని 6వ అధ్యాయం మధ్యలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. వింటున్నారా అందరూ? ఇక్కడే ఉన్నారా? మరి కనీసం ఎవరు ఆమెన్ చెప్తలేరు, ఓ హల్లెలూయా చెప్తలేరు, ఏమి లేదు. ఆమెన్ అంటారా? 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ రోజున సంఘము స్థాపించబడింది. 120 మంది ఆ మేడ గదిలో ప్రార్థించుచు ఉండగా యోవేలు గ్రంథములో, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన యోవేలు గ్రంథములోని 2వ అధ్యాయము 38వ వచనంలో చెప్పబడిన ప్రవచనం ప్రకారముగా మనుషులందరి మీద అంత్య దినములో ఆత్మను కుమ్మరిస్తారని చెప్పిన ప్రకారముగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. తర్వాత పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిస్మం పొందారు ఒక్క ప్రసంగం ద్వారా. ఎంతమంది? 3000 పీపుల్. కానీ వెంటనే సంఘ పెద్దలను పెట్టలేదు. పట్టుకుంటున్నారా మీరు? ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాట్లు అవే. అండ్ ఐ డోంట్ అగ్రీ, నేను నమ్మను. మనం అపోస్తల బోధలో ఉన్నామని చెప్పుకుంటూ డినామినేషన్ విధానాలను పాటిస్తే అది ఎంటైర్ మెసేజ్ సంఘం కాదు అది. ఎందుకంటే డినామినేషన్ ఎట్లుంటుందో తెలుసా? సంఘ శాఖలు ఎట్లుంటాయో తెలుసా? వాళ్ళు గ్రామంలో సంఘాన్ని ప్రారంభిస్తూ 10 మంది అక్కడ తయారైననుకో, వెంటనే అందులో సంఘ పెద్దలు ఉంటారు, ట్రస్టీలు ఉంటారు. మీకు తెలుసా డినామినేషన్ ఎట్లుంటుందో? కావాలంటే అడగండి మీరు. వెంటనే ఆ 10 మందిలోనే ట్రస్టీలను, సంఘ పెద్దలను, డీకేలను పెట్టేస్తారు. ఇక అసలు వాడికి అర్హత ఉందా లేదా ఏమి లేదు, వాళ్ళని పెట్టేసేసి. ఎందుకంటే అక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి అంటే ఎవరు పలుకుబడి కలిగిన వ్యక్తి ఉన్నాడో వాడు సంఘానికి వస్తున్నాడు అనుకో, వానికి సంఘ పెద్ద పదవి, వాడికి సంఘ పెద్ద పదవి. ఎవడు డబ్బు ఖర్చు పెట్టగలుగుతాడో వానికి ట్రస్టీ. పాస్టర్ వచ్చినప్పుడల్లా భోజనం పెట్టేవాడు, డ్రింకులు తెప్పించేవాడు, అలాంటి వాడికి ట్రస్టీ పదవి. ఇలాంటివి చేస్తూ ఉంటారు. సేమ్ అదే నమూనాని ఇప్పుడు మన మెసేజ్లో కూడా చాలామంది పాస్టర్లు చేస్తున్నారు. మీకు సంగతి తెలుసా? చాలా సంఘాలలో సంఘ పెద్దలను దీపిచ్చేసాను నేను. ఎస్, చాలా సంఘాలలో నేను వెళ్ళి ప్రసంగం చేసి ఉన్న సంఘ పెద్దల యొక్క పోస్టులను తీపిచ్చేసిన. నేను సంఘమే మీరు ప్రార్థించండి. దేవుడు మీకు ఈ సంఘ పెద్దగా ఉండటకు అవసరత ఉన్నప్పుడు దేవుడు సంఘ పెద్దనిస్తాడు. అంతవరకు అందరూ కలిసికట్టి పనిచేయండి. మన సంఘంలో ఇప్పటివరకు అందరం కలిసికట్టి పని చేస్తున్నామా లేదా? అన్ని పనులు కలిసి చేస్తున్నామా లేదా? అలానే చేయండి. నిజంగా పెద్దలనే వారు అవసరమైతే దేవుడే అలాంటి వాళ్ళకు అర్హతలు ఇచ్చి పెద్దలుగా నియమించినట్లు పెడతాడు. అవునంటారా? నా ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘము స్థాపించబడ్డది. కొత్త నిబంధన సంఘం అపోస్తల కార్యంలో. ఆది అపోస్తులు మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనినప్పుడు, మరి ఆ పరిశుద్ధాత్మతో నిండుకొనిన తర్వాత పేతురు చెప్పిన ప్రసంగానికి 3000 మంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఓకేనా? అర్థమైంది అందరికీ? కానీ వెంటనే సంఘ పెద్దలను పెట్టాడా? పెట్టలేదు. తర్వాత దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. 3వ అధ్యాయంలో ఒక కుంటివాణ్ణి లేపాడు దేవుడు. అవునంటారా? మరియు 4వ అధ్యాయంలో దేవుడు అపోస్తులను శాస్త్రులు పరిసల ఎదుట నిలబెట్టించి ధైర్యముగా యేసును గూర్చిన సువార్త వాళ్ళ ముందు చెప్పినట్లు చేశాడు. ఆ తర్వాత అదే 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు
అననీయ సఫీరాను గూర్చిన కథ సంఘంలో జరుగుతుంది. అననీయ సఫీరాను గూర్చి వింటున్నారా? మరి అంతేకాదు, ఈ అననీయ సఫీరా యొక్క కథ విన్నప్పుడు, ఈ అననీయ సఫీరా యొక్క సంఘటన సంఘంలో జరిగినప్పుడు, ఆ సంఘటన విన్న వాళ్ళందరి హృదయాలలో భయము బయలుదేరింది. ఆమేనంటారా? హల్లెలూయా. ఎందుకంటే 5వ అధ్యాయం 11వ వచనం ఏమంటుందో తెలుసా? సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగింది. అంతేకాదు 12వ వచనం ఉంటుంది, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మాత్కార్యములను అపోస్తల చేత చేయబడుచుండెను. మరి వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. సంఘములో సంఖ్య పెరుగుతుంది. అప్పుడు అయినా సంఘ పెద్దలను పెట్టలేదు. పెంతెకోస్తు పండుగ రోజున 3000 మంది వచ్చినా పెట్టలే. ఆ తర్వాత ఇక్కడ మనం చదివిన ప్రకారంగా అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో చదివిన ప్రకారంగా సంఘంలో ఏం జరుగుతుందట అంటే సంఖ్య పెరుగుతూ ఉందట. చేర్చబడుతున్నారు పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై, అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అయినా కూడా సంఘ పెద్దలను పెట్టలేదు. దెన్ వాట్ ఇస్ ద నీడ్? అసలు సంఘ పెద్దలను ఎప్పుడు పెట్టాలి? చూద్దాం, 6వ అధ్యాయానికి వద్దాం. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి ఆది సంఘం అపోస్తల కార్యంలో ఉన్న మొదటి పెంతెకోస్తు పండుగ రోజున సంఘము ఎప్పుడు, పెంతెకోస్తు పండుగ రోజున స్థాపించబడిన సంఘం ఎప్పుడు వాళ్ళని పెట్టారో ఇక్కడ ఉంది. అపోస్తల కార్యం 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఏం జరుగుతుందట? సంఖ్య పెరుగుతూ ఉన్నది. 3000 నుండి 5000 దాకా అయిపోయి ఉండొచ్చు. వింటున్నారా? శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఆమేన్. ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాందులను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని పనికి నియమింతుము. సంఘానికి ఎప్పుడు అవసరమైందో తెలుసా? ఇక ఆ పనిని అపోస్తులు చేయలేక ఉన్న సమయంలో, పాస్టర్లు చేయలేక ఉన్న సమయంలో సంఘ పెద్దలు అవసరమైంది. అవునంటారా? అందుకే బైబిల్ ఏమంటుందంటే అపోస్తులు, ఆ 12 మంది అపోస్తులు వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులను సంఘమును పిలిచి ఏమని చెప్పారంటే, మేమిప్పుడు వాక్యాన్ని చెప్పడం మానేసి ఆహారం పంచడం విషయము మంచిది కాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన, వింటున్నారా? మంచి పేరు పొందిన 7 మీరే మనుషులలో ఏర్పరచుకొని మా దగ్గర తీసుకురండి, మేము వారిని పనికి నియమిస్తాము. 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను 1, ఫిలిప్పు 2, ప్రోకోరు 3, నికానోరు 4, తీమోను 5, పర్మెనాసు
6, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడునగు నికోలాసు 7 అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల యొద్ద నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఎప్పుడు అవసరం సంఘ పెద్దలు? సంఘము యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి పాస్టర్కి సామర్థ్యత సరిపోవట్లేదు అన్నప్పుడు సంఘ పెద్దలను నియమించాలి. అలా ఓ 10 మంది తయారవుతోటే అందులో పాస్టరు, అందులో 3 సంఘ పెద్దలు, 2 ట్రస్టీలు, ఇంకేమన్నారు అక్కడ విశ్వాసులుగా? నో సార్, అలా కాదు. ఈరోజు చాలామందికి ఎంటైర్ మెసేజ్లో ఈ విషయాలు తెలియదు. ఐ పిటీ ఫర్ దెమ్. వాళ్ళని చూసి నేను జాలి పడతాను. వాళ్ళ నా మీద చాలా విమర్శలు చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి మార్క్ బ్రదర్ సంఘాన్ని నడిపిస్తున్నాడు, కానీ సంఘ పెద్దలను పెడతలేడు, సంఘ పెద్దలను నియమిస్తలేడు, సంఘ పెద్దలను పెడతలేడు. నేను దీన్ని స్టార్ట్ చేసినప్పుడు 10-15 మంది ఉన్నారు. అప్పుడు నాకు సంఘ పెద్దలు అవసరం లేదు, అప్పుడు నాకు ట్రస్టీలు అవసరం లేదు. వచ్చే కానుక 20 రూపాయలు, 30 రూపాయలు, 20-30 రూపాయలు ట్రస్టీలు ఏం చేస్తారు? నా పెట్రోల్ కూడా సరిపోదు. అది చూసావా? వీళ్ళకు తెలవక, చాలా విషయాలు అర్థం కాక, పరిశుద్ధాత్మ నడిపింపు తెలవక, వాక్య క్రమాలు తెలవక ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది తప్పని తెలిసి నా పైన కావాలని వాళ్ళు ఏదో ఒక బురద చల్లాలని ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పని నేను ఖండిస్తున్నా బైబిల్ ప్రకారంగా, కానీ నేను చేసేది తప్పని వాళ్ళు ఖండించలేరు. ఇప్పుడు ఇక్కడ పెద్దలను నియమించాలంటే పెద్దలకు కావలసిన అర్హతలు ఉన్నోళ్ళు ఇక్కడ ఉండాలా లేదా? చెప్పాలా? నాకు అర్హత లేని వాళ్ళు ఎలా పెట్టాలా? నేను సంఘం ఉంది కదా అని పెట్టేస్తామా? అందుకే అక్కడ అర్హతల గురించి అందుకే బైబిల్లో రాయబడ్డది. చూడండి, మనం ఇక్కడ బైబిల్లో ఈ 7 పెద్దల్లో 2 గురించి ప్రత్యేకంగా చదువుతాం మనం. స్టెఫెను, ఫిలిప్పు. అదే ఆరోగ్యంలో స్టెఫెను హతసాక్షి ఒకటి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అతను పెద్దనే, కానీ వాక్యమును బోధించి హతసాక్షి అయిన వాడు. మరి ఫిలిప్పు తెలుసుగా? ఫిలిప్పు గురించి బైబిల్లో ఏం చేశాడు? ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడు? దట్స్ రైట్, నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అయిన నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చినట్లు నడిపించాడు. చూసావా? వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపించమన్న వాళ్ళు. ఈరోజు పెద్దలు, ఈరోజు ఎంటర్మెసే సంఘాలు ఉన్న పెద్దలు దేవుని ఆత్మతో నడిపించబడతాన్లా? వాళ్ళకు పరిశుద్ధాత్మ ఉన్నదా? వాళ్ళకు నిజంగా ఆత్మతో జ్ఞానముతో నిండిన వాళ్ళేనా వాళ్ళు? కానీ వాళ్ళు పెద్దలు. ఎందుకంటే సంఘం ఉంది కాబట్టి పెద్దలు ఉండాలి. అది డినామినేషన్ ఐడియా, అది సంఘ శాఖ ఐడియా. వింటున్నారా? సంఘ శాఖలు చేసే పనులు అవే. సంఘ శాఖ విధానాన్ని ఎంటర్మెసెస్ తీసుకొచ్చి నన్నే విమర్శిస్తున్నారు వాళ్ళు. ఈ రోజున నేను విమర్శించాల్సింది పోయి వాళ్ళు నన్నే విమర్శిస్తున్నారు. చాలా ఘోరం. సరే, ఏది ఏమైనా దేవుడు వాళ్ళని క్షమించును గాక. 2 సంఘాలలో నుండి నేను సంఘ పెద్దలను తీపిచ్చేసిన. నమ్మండి నా మాట. ఎందుకంటే చెప్పాను నేను, వాక్యమును దాటి పాస్టర్ నువ్వేది చేయడానికి వీల్లేదు. గృహ నిర్వాహకుడవు నువ్వే, గృహాన్ని నిర్వహించేది నువ్వే. ఆ గృహానికి బాధ్యత దేవుడు నీకు చెప్పాడు. ఏం తేడా వచ్చినా సంఘాన్ని అడగడు, నిన్ను అడుగుతాడు, నీ తల నరుకుతాడు. జాగ్రత్త. నా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం.
సంఘ పెద్దలను ఎప్పుడు నియమించాలో అర్థమైంది అందరికీ? పాస్టర్ ఒక్కడి వల్ల కానప్పుడు. మీకు నేను చూపించగలను. సంఘ క్రమం అనే వర్తమానములో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయన చాలా సంవత్సరాల క్రితము తానే సంఘ కాపిరిని, తానే ట్రస్టీని, తానే సంఘ పెద్దను, తానే అన్ని బాధ్యతలు నిర్వహించాను, అలా 17 సంవత్సరాలు నేను నిర్వహించానని చెప్పిన మాట నేను చూపించగలను మీకు. పైగా ఆయన అంటాడు ఇంతమంది కాంగ్రిగేషన్ ఉన్నారు అప్పుడు అంటున్నాడు. అంటే అప్పటికే ప్రవక్త బ్రెన్హామ్ గారు సంఘంలో 200 మంది పైన ఉన్నారు. అయినా ఆయన ఎందుకు సంఘ పెద్దలను పెట్టలేదు అంటే ఆ బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు తనకు కనబడలేదు, అందుకే ఆయన పెట్టలేదు. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటిదంటే సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలు, పరిచారకులకు ఉండాల్సిన అర్హతలు. లెట్స్ సీ, దాన్ని చూద్దాం మనం. పరిచారకు ఉండాల్సిన అర్హతలను మళ్ళీ చదువుదాం. మనం బైబిల్లో చదివినాం కదా. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి ప్రవక్త ప్లేసింగ్ ఆఫ్ డీకన్స్, పెద్దలను నియమించుట అనే వర్తమానంలో సోదరుడు నెవిల్ చేత చదివించాడు. ఎందుకంటే ఈ వర్తమానంలో పెద్దలను నియమించాడు. ఆయన ఎలా నియమించాడో దీనిలో రాయబడ్డది. ఆయన ఏ విధానంలో చేశాడో దీనిలో రాయబడ్డది. అదే విధానం మనం కూడా ఫాలో అవుతాం, ఎందుకంటే అది బైబిల్ విధానం కనుక. సరే చూద్దాం. ప్రవక్త చదివించింది ఏదంటే సోదరుడు నెవిల్ని, పాస్టర్ నెవిల్ని చదవమన్నాడు. అదే మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి చదవమన్నాడు. ఏంటిది అదంటే అలాగుననే పరిచారకులు. ఎవరు వీళ్ళు? డీకెన్స్. ఎవరు వీళ్ళు? డీకెన్లు, పెద్దలు, డీకెన్లు. పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపాన ఆసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారిని ఉండక. వీళ్ళు 2 మనసులు గలవారుగా ఉండరాదు. స్థిరమైన మనసు ఉండాలి వీళ్ళకి. ఎప్పుడు వాక్యం పైన మాత్రమే వీళ్ళు స్థిరత్వాన్ని కలిగి ఉండాలా. ఇంకా వేరే ఏ మనసు పైన ఉండరాదు. వింటున్నారా? ఓసారి వాక్యము, ఒకసారి లోకము, ఓసారి దేవుడు, ఓసారి లోకము, ఓసారి ఇది, ఓసారి అది, అలా ఉండరాదు. వారు ద్విమనస్కులుగా ఉండరాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే మనసు కలిగి ఉండాలి. వాళ్ళు ద్విమనస్కులుగా ఉండొద్దు. రెండవది మిగుల మద్యపానాసక్తులు, తాగుడు. తాగే వాళ్ళని ఏ పరిస్థితుల్లో కూడా సంఘ పెద్దలుగా పెట్టడానికి, అస్సలు సంఘ పెద్దలు కాదు, విశ్వాసులుగా ఉంచుకోవడానికే వీల్లేదు. ఇంకా సంఘ పెద్దల పక్కకు పెట్టు. అర్థమవుతుందా నేను చెప్పింది? మిగుల మద్యపాన ఆసక్తులను, దుర్లాభము అపేక్షించువారు. దుర్లాభం, ఇతరుల సొమ్మును తినాలి, సంఘం సొమ్మును తినాలి, సంఘం యొక్క సొమ్మును తినాలి, ఇతరుల సొమ్మును తినాలి. అబ్బా, సాతానుడు చూడు ఎంత సక్సెస్ అయ్యాడో ఈరోజు సంఘ శాఖల విషయాల్లో. ఏదైతే ఉండొద్దంటాడో అవే ఉంటాయి సంఘ పెద్దల. మీరు బ్యాప్టిస్ట్కి వెళ్ళండి, ఆ సంఘ పెద్దల జీవితాలు చూడండి. ఇక్కడ ఏదైతే ఉండొద్దని రాసిండో పరిశుద్ధాత్మలు పౌల్లో ఉండి అవే కార్యాలు వాళ్ళకి ప్రజెంట్ అయి ఉంటాయి. అర్థమైందని చెప్పింది. పాస్టరు సంఘ పెద్దలు కలిసి కూర్చొని వేస్తారు. మళ్ళీ సంఘములో వచ్చే కానుకలు, వాటిని నీకింత అంటే నీకింత, దుర్లాభమును అపేక్షించువారు. అవసరమైతే మన జోబులో నుండే పెట్టాలి తప్ప దేవుని సొమ్ములో నుండి తీసుకోవడానికి మాత్రం వీల్లేదు. దేవుని మందిరములో నుండి తీసుకోవడానికి మాత్రము వీల్లేదు. మీకు తెలుసా ఈరోజు ఎందుకు ఈ పదవుల కోసం ఇంత కొట్లాడుకుంటున్నారో? అందులో అంత లాభం ఉంది కనుక, అంత లాభం ఉంది కనుక.
చిన్న సంఘమైనా సంఘ పెద్దల కోసము పోటీ పడి మరి ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఆ ఎలక్షన్లో వీళ్ళు సంఘ సభ్యులకు ఏమిస్తారో తెలుసా? సేమ్ బయట ప్రభుత్వ ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలా ఇస్తారో మందు బాటిళ్ళు, డబ్బులు, ఆడవాళ్ళకి చీరలు, సేమ్ విలువలు అలానే ఇస్తారు. తెలుసా మీకు ఆ సంగతి? బ్రదర్ అంత అవసరం ఏముంది బ్రదర్ అంటే అందులో అంత లాభం ఉంది. ఇక్కడ లేఖనం అంటాంది నువ్వు దుర్లాభమును అపేక్షించి వాడుగా ఉండరాదు. కానీ రివర్స్, ఇప్పుడంతా రివర్స్. సరే జాగ్రత్త వినండి. దుర్లాభమును అపేక్షించి వారనై ఉండక విశ్వాస మర్మమును, వావ్ ఏంటిదట? విశ్వాస మర్మమును. బైబిల్ నిండా మర్మాలేనా? హోల్ బైబిల్ ఈజ్ ఎ మిస్టీరియస్ బుక్. పరిశుద్ధ గ్రంథం అంతా ఒక మర్మమైన పుస్తకం. అది అందుకే అనేకులకు అర్థం కాదు, సంఘశాఖలకు అర్థం కాదు, సంస్థలకు అర్థం కాదు, విమర్శకులకు అర్థం కాదు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అంతా ఏమై ఉన్నది? నేను చెప్పాను కదా, ప్రతి వచనం వెనకాల మర్మం ఉన్నది. మరి ప్రతి వచనాల వెనుక మర్మాన్ని బయలుపరచడానికే మన కాల ప్రవక్త వచ్చాడు. ఎవరు ఆయన? విలియం మ్యారన్ బ్రెన్నర్. రాత్రి నేను చెప్పినట్టు ఆమెనంటారా? చూడండి, నిన్న రాత్రి నేను మొదటి సమయాల గురించి సమయాలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో తీసి మాట్లాడినా. కానీ అది ఎంత చక్కగా మనకు దానిని దేవుడు అన్వయించాడో చూసారా? అప్పుడు ఇజ్రాయెల్ సంఘం ఏ స్థితిలో ఉండేనో ఇప్పుడు వధువు కూడా అదే స్థితిలో ఉందా లేదా? ఇప్పుడు కూడా సంఘం అదే స్థితిలో ఉందా లేదా? ఏమంటారు? ఆ 8వ అధ్యాయము అప్పటి కాలం కోసం రాయబడలేదు, మన కాలమును గురించి అది రాయబడ్డది. ఆమేన్. ప్రతి వచనం వెనకాల మర్మాలు ఉంటాయి. ఆ మర్మాలను దేవుడు ఈ కాలములో ఈ కాల ప్రవక్త బ్రెన్హాం ద్వారా ప్రవచనాత్మైన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిచాడు. అవునంటారా? జాగ్రత్త వినండి. విశ్వాస మర్మము. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. వీళ్ళు ఎలాంటి వారై ఉండాలో తెలుసా? పవిత్రమైన మనస్సాక్షి. వినబడుతుందా అందరికీ? పవిత్రమైన మనస్సాక్షి, విశ్వాస మర్మమును వీటిని గైకొనేవారు, అనగా వీటిని చేయువారు, వీటిని జీవించువారై ఉండాలి. ఆమేన్. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరి వారు మొదట పరీక్షింపబడవలెను. ఇందులో బ్రదర్ బ్యానం ఏం చేస్తాడో తెలుసా? సంఘములో కొంతమంది పేర్లు చెప్పి సంఘమును అడిగాడు. ఒక్కొక్కళ్ళదో ఒక్కొక్క పేరు చెప్పి వీరిని సంఘ పెద్దలుగా నియమిస్తున్నాం, డీకెన్స్గా, నీకు ఇష్టమా అని చెప్పేసి అడిగినప్పుడు ఒక్కొక్క పేరు పిలుస్తూ ప్రవక్త అడిగినప్పుడు ఇష్టమైన వాళ్ళందరూ చేతులు ఎత్తారు. ఆ తర్వాత ప్రవక్త ఏం చేశాడో తెలుసా? వెంటనే వాళ్ళకి హస్త నిక్షేపణ చేయలే. మొదట పరీక్షించబడవాలని ఉంది కనుక కొన్ని వారాలు పరీక్షించిన తర్వాత అప్పుడు వాళ్ళు సరిగ్గా ఉన్నట్టు సంఘానికి, నాకు ఈ సంఘానికి పై విచారణకర్తగా ఉన్న పాస్టర్గా ఉన్న నాకు అప్పుడు అనిపిస్తే వాళ్ళను సంఘ పెద్దగా లేదా డీకన్గా వాళ్ళను నేను అభిషేకిస్తాను అని చెప్పాడు, హస్త నిక్షేపణ చేస్తానని చెప్పాడు. మీకు అర్థమైందా? అంతలో వాళ్ళు ఆ విధులను చేయమన్నాడు. ఆ విధుల్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా చూశాక హస్త నిక్షేపణ, హస్తాలు పెట్టి నియమించడం అన్నమాట. అది కూడా సంవత్సరం కాల పరిమితే. హలో, వింటున్నారా? 1 ఇయరే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మార్పు. వాళ్ళే కొనసాగాలని అనుకుంటే వాళ్ళు కొనసాగొచ్చు, కానీ మళ్ళీ సంఘం యొక్క ఆమోదం కావాలి. మళ్ళీ
మళ్ళీ సంఘాన్ని అడగాల. ఓకే, వాళ్ళు చేసే సేవలో మేము తృప్తి కలుగున్నాము, వాళ్ళు నిజమే సంఘానికి మంచి సేవ చేశారు, దేవుడికి మంచి సేవ చేశారు అని సంఘం ఒప్పుకుంటే వాళ్ళు కొనసాగుతారు ఆ సంవత్సరం కూడా. లేదా వాళ్ళకి ఇష్టం లేకపోయినా, సంఘానికి ఇష్టం లేకపోయినా దానికి రాజీనామా ఇచ్చి పక్కకు జరగాల. ఆ స్థానంలో మరొకరిని దేవుడు అర్హత కలిగిన వాళ్ళని పెట్టమని చెప్పినప్పుడు మళ్ళీ పెట్టాలి. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇది విధానం, ఇది విధానం. చూడండి, ఇక్కడ బైబిల్ చెప్తున్న ప్రకారముగా సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలలో వాళ్ళు ఖచ్చితంగా పవిత్రమైన మనస్సాక్షితో ఉంటూ వాటిని గైకొనాలి. మరి అంతేకాదు, వాళ్ళు మొదట పరీక్షించబడాలి. ఏం చేయబడాలి? సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తామో తెలుసా? నేను కొంతమందిని నియమిస్తా, మీకు ఇష్టమో లేదో చెప్పండి. అప్పుడు నేను వాళ్ళని నిలబెట్టినప్పుడు మీకు ఇష్టమని చెప్పిన తర్వాత వాళ్ళను పరీక్షిస్తా, కొన్ని వారాలు పరీక్షిస్తా. వాళ్ళు పరీక్షించబడిన తరువాత ఓకే అని అంటే అప్పుడు వాళ్ళకి హస్తనిక్షేపణ. ఇది బైబిల్ విధానం, ఇది ప్రవక్త చెప్పిన విధానం. దాన్ని ఫాలో అవుదామా, లేకపోతే సకల జనుల మర్యాద చొప్పున వెళ్దామా? నిన్న సాయంత్రం చెప్పాను, ఇజ్రాయెల్ ఏం చేయాలనుకున్నదట? సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలా. అలా వెళ్దామా, లేక వాక్య మర్యాద క్రమం చొప్పున వెళ్దామా? పరిశుద్ధాత్మ సంఘములో ఉండాలంటే వాక్య మర్యాద క్రమము చొప్పున మాత్రమే ఉండాలి. పరిశుద్ధాత్మ సంఘాన్ని విడిచిపెట్టాలనుకుంటే సకల సంఘాల మర్యాద చొప్పున, అన్ని సంఘాలు ఎట్లా వెళ్తానో మనం కూడా అట్లా వెళ్దాం. ఇక నాకైతే అది ఇష్టం లేదు. ఏ పరిస్థితిలో ఒక దేవుని గృహ నిర్వాహకునిగా నేను దాన్ని అంగీకరించను. ఈ దేవుని గృహానికి నేను నిర్వాహకుని, నేను అధ్యక్షుణ్ణి. పరిశుద్ధాత్మను పై విచారణకర్తగా, అధ్యక్షుడిగా దేవుని గృహం పైన నన్ను పెట్టాడు. కాబట్టి ఇక్కడ క్రమముగా ఉంచాల్సిన బాధ్యత నాదే. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండేటట్లుగా చూడాల్సిన బాధ్యత నాదే. ఆమేనంటారా? పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించే విధంగా, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండే విధంగా, పరిశుద్ధాత్మ ఇక్కడ సంఘాన్ని నడిపించే విధంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ఒక అధ్యక్షుడిగా, ఒక పై విచారణకర్తగా దేవుడు నన్ను పెట్టాడు. సో నేను మాత్రం వాక్యాన్ని దాటి సంఘాన్ని నడిపించలేను. ఒకవేళ ఎవరైనా సంఘస్థులు, లేదు పాస్టర్ గారు ఈ పద్ధతి ప్రకారంగా కాదు, అన్ని సంఘాలు ఏ పద్ధతి పాటిస్తానయో, డినామినేషన్ ఏ పద్ధతిని పాటిస్తుందో, ఎంటమేసలం పేరు కలిగిన వాళ్ళు కూడా ఏ పద్ధతి పాటిస్తాం, మనం కూడా అదే పోదామంటే నేను ఒకటే అంటాను, నువ్వు వెళ్ళిపో ఆ సంఘానికి, నువ్వు వెళ్ళిపో ఆ సంఘానికి. కానీ ఈ సంఘం విషయంకి వచ్చినప్పుడు దీనికి పై విచారణకర్తను నేను, ఓవర్సీర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, పై విచారణకర్తను నేను, దేవుని గృహ నిర్వాహకుని నేను, ఈ గృహానికి నిర్వాహకుని నేను, అధ్యక్షుని నేను గనుక, పరిశుద్ధాత్మ నన్ను అధ్యక్షుడిగా పెట్టాడు గనుక ఇక్కడ వాక్యక్రమంలో మాత్రమే నేను నడిపిస్తా. అది నీకు ఇష్టం లేకపోతే వేరే దాన్ని చూసుకో. నీకు నచ్చిన విధానములో, నీకు ఇష్టమైన విధానంలో నడుస్తున్న సంఘం వైపు వెళ్ళిపో. నేను ఇక్కడ మాత్రం వాక్యమునికి ఇష్టమైన విధానంలో మాత్రమే నడిపిస్తా. ఆమేనంటారా? హల్లెలూయా చెప్తారా గట్టిగా? రైట్. నెక్స్ట్ ఇంకేమంటున్నాడో చూద్దాం. వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అన్నిందులైతే పరిచారకులుగా. ఈ బుక్ చదవండి. పెద్దలను నియమించుట, ఇందులో అదే చేశాడు ప్రవక్త. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సేమ్ లేఖనం ప్రకారం చేశాడు. తరువాత వారు అనంజులైతే
వారిని పరిచారకులుగా నియమించవచ్చు. అలానే వాళ్ళ భార్యల గురించి 11వ వచనం, అటువలే పరిచర్య చేయు స్త్రీలను, ఎవరినైతే సంఘ పెద్దలుగా పెడతానమో డీకెళ్ళుగా పరిచారకులుగా వాళ్ళ భార్యల గురించిది. అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును, ఇటుది అటు అటుది ఇటు కొండములు చెప్పడం, వీళ్ళ గురించి వాళ్ళకు, వాళ్ళ గురించి వీళ్ళకు. కొండములు చెప్పకూడదు. వీళ్ళు కొండములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములో నమ్మకమైన వారినై ఉండవలెను. ఎవరు? వాళ్ళ భార్యలు కూడా. మరంతేకాదు ఇంకేమంటున్నావు చూడండి 12వ వచనంలో, పరిచారకులు ఏకపత్ని పురుషులను, అకార్డింగ్ టు ద వర్డ్, వాక్య ప్రకారముగా ఒక వ్యక్తి సంఘ పెద్దగా ఉండాలంటే ఆ వ్యక్తి ఏకపత్ని పురుషుడై ఉండాలి. అర్థమైన లామని చెప్పండి. ఏమై ఉండాలి? ఏకపత్ని పురుషుడై ఉండాలి. మరి వారి భార్యలు కూడా విశ్వాసులై ఉండాలి. పరిచారకుల భార్యలు కూడా విశ్వాసురాలై ఉండాలి. కొండములు ఆడని వాళ్ళై ఉండాలి. మితానుభవం గలవారై ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకమైన వారై ఉండాలి. ఎవరైనా వచ్చి బ్రదర్ నేను సంఘ పెద్దగా ఉండాలని అనుకున్నా అంటే ఫస్ట్ నేను ఈ వాక్యముతో వాళ్ళని స్కానింగ్ చేస్తా. సంఘానికి చెప్పే ముందు, ఈ బ్రదర్ని సంఘ పెద్దగా ఉండాలని అనుకుంటున్నాడు, మీకు ఇష్టమా అని అడిగే ముందు ఫస్ట్ నా దగ్గర స్కానింగ్ ఉంటుంది. వాక్యం స్కానింగేనా? వాక్యం వడపోతనేనా? హలో, వాక్యం వడపోతనేనా? సో ముందు వడపోత నా దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ వడపోత ప్రకారంగా వీళ్ళు ఓకే అయితే అప్పుడు సంఘం ముందుకు తీసుకొస్తా. సంఘము రెండవ వడపోత. సంఘములో కూడా వడపోతలో వీళ్ళు గెలిచారనుకో, అప్పుడు వీళ్ళను పరీక్ష కోసం కొద్ది రోజులు నియమిస్తాం. ఎందుకంటే మొదట వీళ్ళు ఏం కావాలా? పరీక్షించబడాలా. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అనిందులైతే, వీళ్ళకి ఎలాంటి నింద వీళ్ళపైన రాకుండా నిజంగా కరెక్ట్గా వీళ్ళు నిర్వర్తిస్తే దెన్ అప్పుడు వాళ్ళను పరిచారకులుగా ఉండునట్లుగా వాళ్ళకి హస్త నిక్షేపణ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, సంఘ పెద్దలు నియమించడం అంత సులువా? చాలామంది రెచ్చగొడితే రెచ్చిపోయి నాతో మాట్లాడిండు. తెలియదు, లేఖనాలు తెలియదు, బైబిల్ తెలియదు, క్రమాలు తెలియదు, ప్రవక్త చెప్పింది ఏందో తెలియదు, ఏం తెలియదు. నేను అందుకని ఏం తెలియని మొద్దు మొక్కలారా నువ్వు నాకు చెప్తావా అని అడిగిన. 10 సంఘాలకు బోధించే నాకు చెప్తావా? నా సంఘం విషయంకి వచ్చినప్పుడు ఎంతోమంది పాస్టర్లు నన్ను మాదిరిగా తీసుకుంటారు. ఎంతోమంది పాస్టర్లు నన్ను, నా క్రమాన్ని, నా పద్ధతిని, నా వాక్యాన్ని, మన సంఘాన్ని వాళ్ళు అక్కడ నమూనాగా తీసుకుంటున్నారు. అక్కడ నాకే చెప్తున్నారు. ఇన్ని పద్ధతులు ఉన్నాయి దీంట్లో. డినామినేషన్ లాగా చేసేది కాదు ఇది. బైబిల్ అంటుంది పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా, మామూలుగా కాదు, బాగుగా ఏలువారినై ఉండవలను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సంఘ పెద్దగా ఉండడానికి వచ్చాడు ఒక సంవత్సరం. ఈ సంవత్సరం నేను దేవుని పరిచర్య చేయగలుగుతాను పాస్టర్ గారు, నాకు అవకాశం ఏమని వచ్చాడు. ఓకే, అప్పుడు నేను ఈ స్కానింగ్ మొదలుపెట్టిన. వీడికి దుర్లాభం ఏమైనా ఉందా? వీడు మద్యపాన ఆసక్తి కలిగినోడా? వింటున్నారా? వీడు మద్యపాన ఆసక్తి కలిగిన వాడా? హల్లెలూయా. దుర్లాభం ఏమైనా వినుకున్నదా? వీడు దిమనసు కూడా ఓసారి అటు ఓసారి ఇటు, ఇవన్నీ చూసి ఆ తర్వాత వీని భార్య, వీడికి ఒక భార్య ఉన్నదా, 2 భార్యలు ఉన్నారా? వీడికి తెలియకుండా పెద్ద భార్య తెలియకుండా చిన్నదాన్ని ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా?
ఆల్ థింగ్స్ ఐ హ్యావ్ టు చూట్, నేను అవన్నీ చూడాలి. ఏకపత్ని పురుషుడేనా కాదా? ఇతని పిల్లలు ఇతని మాట వింటారా? ఇతని పిల్లలను ఇతను నిజంగా ఏల్తున్నాడా? ఇతని భార్య ఇతని మాటను గౌరవిస్తుందా? ఇతని భార్య గౌరవిస్తుందా? ఇతని పిల్లలు ఇతని మాట వింటారా? ఇవన్నీ చూశాక తన ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాలి. తన భార్య మరి ఆమె మితానుభవం కలిగదై, కొండములు చెప్పందై, అన్ని విషయాల్లో నమ్మకమైనదై ఉండాలి. ఓకే, అన్నీ ఉన్నాయి. ఈ స్కానింగ్లో ఇతను పాస్ అయ్యాడు. విశ్వాస మర్మము ఇతను తెలుసుకొని ఉన్నవాడు. ఆ విశ్వాస మర్మాన్ని ఇతను వెంబడిస్తున్నవాడు. అవునంటారా? విశ్వాస మర్మమును ఇతను వెంబడిస్తున్నవాడు. పవిత్రమైన మనస్సాక్షితో విశ్వాస మర్మాన్ని గైకొంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇతనికి సంఘములో సంఘ పెద్దగా 1 సంవత్సరం చేయడానికి అవకాశం ఉంది. అది కూడా కొద్ది రోజులు అతని పరీక్షించి అందులో అనిందుడైతే అప్పుడు సంఘ పెద్దగా అతన్ని నియమించారు. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అర్థమైంది అందరికీ? సంఘ పెద్దకు ఉండాల్సిన అర్హతలు, అతనికి అతని కుటుంబానికి ఉండాల్సిన అర్హతలు. పరిచారకులు, వాళ్ళని ఏమంటారంటే పరిచారకులు, సంఘములో పరిచర్య చేసేవారు. ఇది బైబిల్లో ఉన్న అర్హతలు. బ్రతుబానం ఇంకొన్ని చెప్పాడు, అవి కూడా చెప్తాను. ఏమిటదంటే వాళ్ళు కొత్తగా చేరిన వారే ఉండరాదు, పెళ్ళి కాని వారై ఉండరాదు, పెళ్ళి కాని వారై ఉండరాదు, కొత్తగా చేరిన వారై ఉండరాదు, భార్య పిల్లలను ఏలకుండా ఉండేవారు అసలే ఉండరాదు. ఖచ్చితంగా అతని భార్య అతని పిల్లలు అతని మాట వినాల్సిందే. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. మరి అంతేకాదు, బ్రతమానం ఏమన్నాడంటే సంఘ పెద్దగా ఒక వ్యక్తి ఉండాలి అంటే అతని లోపట దేవుని కోసము సేవ చెయ్యాలి అనే ఒక దృక్పథం ఉండాలి. ఎందుకంటే సంఘ క్రమం అనే వర్తమానంలో సంఘ పెద్దల గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, ప్రవక్త ఏమంటున్నాడంటే, నువ్వు నా కోసమో లేకపోతే బ్రెన్హామ్ టెబర్నాకిల్ కోసమో లేకపోతే సంఘ పెద్దలైన మీరు మా కోసమో నా కోసమో సోదరుడు నెవిల్ కోసమో బ్రెన్హామ్ టెబర్నాకిల్ కోసమో మీరు సంఘ పెద్ద పదవిని నిర్వర్తిస్తలేరు. ఇది మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం చేస్తున్న పరిచర్య. దేనికోసము? ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం చేసే పరిచర్య. అర్థమైన నామని చెప్పండి. సో అందుకోసమే ఈ పరిచర్య వాళ్ళు స్వతంత్రంగా చేయాల. ఎవరి బలవంతం ఉండద్దు, వేరే ఎలాంటి ఆకర్షణలు ఉండద్దు, వేరే ఏమీ ఉండద్దు. వాళ్ళు స్వతంత్రంగా దేవుని కోసం చేయాల. వాళ్ళు వాక్యాన్ని దాటకూడదు. వాళ్ళు పాస్టర్ దాటమని చెప్పినా దాటొద్దు. ఒకవేళ పాస్టర్ దాటమని చెప్పినా వాళ్ళు దాటొద్దు. అందుకే అక్కడ పౌలు రాస్తున్నాడు, విశ్వాస మర్మమును వాళ్ళు పాటించు వారై ఉండాలన్నాడు, గైకొను వారై ఉండాలంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఈరోజు సంఘ పెద్దలైన వాళ్ళని ఎలాంటి వాళ్ళని పెడతారో తెలుసా పాస్టర్స్? నేను పాస్టర్ని చెప్తాను, వినండి. వాళ్ళ భావనలు ఎట్లుంటో చెప్తాను. రై, మనం చెప్పితే వాని కొట్టిరారా అంటే కూడా కొట్టే చోడు మనకు సంఘ పెద్ద ఉండాల. మనం చేసే ఏ పని కూడా వాడు ప్రశ్నించొద్దు. మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఇంకా కవర్ చేయాల. ఎందుకంటే ప్రేమ తప్పులను కప్పును. మళ్ళీ దానికో లేఖనం, ప్రేమ తప్పులను కప్పును. అలాంటి లేఖనాన్ని పాటించటోని మనం సంఘ పెద్దగా పెట్టుకోవాలా.
మనం వాక్యాన్ని దాటిపోతున్నా, మనం వాక్యానికి విరోధంగా వెళ్తున్నా, మనం వాక్యాన్ని ఏం చేస్తున్నా వాళ్ళు మాట్లాడదు. వాళ్ళు అలాంటి వాళ్ళను సంఘ పెద్దగా పెట్టుకోవాలి. ఓ విధంగా చెప్పాలంటే ఈ సంఘ పెద్దలు అనేవాళ్ళు పాస్టర్ల దగ్గర పపెట్స్ అంటే కుక్క పిల్లలు. పపెట్స్ ఏమంటారంటే ఇంగ్లీష్లో పపెట్స్, తెలుగులో కుక్క పిల్లలు. చిచ్చు నాన్న చిచ్చు చిచ్చు ఇదా తోకొప్పుకుంటూ వస్తాను. బిస్కెట్ తిను తింటా అలా పపెట్స్ అనమాట వీళ్ళు. వీళ్ళకి సంఘ పెద్దలు అనేవాళ్ళు ఒక పపెట్స్ లాంటి వాళ్ళు కావాలా. కానీ నాకు అలాంటి వాళ్ళు వద్దు. నాకు అలాంటి వాళ్ళు వద్దు. ఈ సంఘంలా నాకు ఎలాంటి వాళ్ళు కావాలంటే దేవుడు వాక్యం కోసం నిలబడేటోళ్ళు కావాలా. స్టెఫెను లాంటి వాళ్ళు కావాలా. అక్కడ మన ఆది కాండంలో అపోస్తల కార్యం మన ఆది కాండమై ఉన్నది. అక్కడ ఆది కాండంలో ఫిలిప్ ఎలా ఉన్నాడో, స్టెఫెన్ ఎలా ఉన్నాడో అలాంటి వాళ్ళు కావాలా నాకు. వింటున్నారా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఎస్, స్టెఫెన్ లాంటి వాళ్ళు కావాలి మనకు, ఫిలిప్ లాంటి వాళ్ళు కావాలి. ఏంటి పాస్టర్ గారు అవన్నీ అవ్వడం సాధ్యమేనా? అదే నీ అవిశ్వాసం. నాకు తెలిసినంత వరకు అన్నీ సాధ్యమే నమ్ముట నీ వలనైతే. ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మితే, ఇది అపోస్తల కార్యంలో ఉన్న సంఘం అని నువ్వు నమ్మితే, ఈ సంఘము అపోస్తల కార్యంలో ఉన్న సంఘం అని మీరు నమ్మితే, ఈ సంఘము అపోస్తల కార్యంలో ఉన్న పద్ధతులను, అపోస్తల కార్యంలో ఉన్న సిద్ధాంతాలను, అపోస్తల కార్యంలో ఉన్న చెప్పబడిన ఆ మొదటి ఆది సంఘము ఏ పద్ధతి, ఏ సిద్ధాంతాలు, ఏ విధానంలో నడిచిందో, ఏ పరిశుద్ధాత్మత నడిపించబడిందో, ఈ సంఘం కూడా అలానే నడుస్తే సాధ్యమే. ప్రాబ్లం ఈరోజు ఏంటంటే జనాలకు నమ్మకం లేదు, దేవుడు చేస్తాడనే నమ్మకం లేదు. ఏంటి అపోస్తల కార్యములో ఆ 7 పెద్దలో స్టెఫెను, ఫిలిప్ లాంటి వాళ్ళు మనకు కావాలా? పాస్టర్ కలలు కంటాడు, పగటి కలలు కంటాడు. చూసినావా, నువ్వు ఒక అవిశ్వాసవి, నువ్వు వాక్యాన్ని నమ్మలేని వాడివి, నువ్వు వాక్యాన్ని నమ్మలేని దానివి. కానీ నేనే నమ్ముతానంటే వాక్యాన్ని నమ్ముతానా. ఇది సజీవ దేవుని సంఘమని నమ్ముతున్నా, ఇది అపోస్తల కార్యంలో ఉన్న సంఘములోని భాగమని నమ్ముతున్నా, బ్రెన్హం టెబర్నాకిల్లోని భాగమని నేను నమ్ముతాను. దీన్ని నీకు నమ్మకం లేకపోతే వెళ్ళిపో, కానీ నాకున్నది నమ్మకం. దేవుడు అలాంటి వాళ్ళని పెడతాడు ఇక్కడ, దేవుడు అలాంటి వాళ్ళని తీసుకొస్తాడు ఇక్కడ, దేవుడు అలాంటి వాళ్ళని నిలబెడతాడు ఇక్కడ. నేను వాక్య విషయంలో రాజీ పడను, ఏ విషయంలో కూడా నేను రాజీ పడను. ఒక సంఘ పెద్దలే కాదు, ఏ విషయాల్లో కూడా నేను రాజీ పడను. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా వెళ్తా. నేను దేవుడిచ్చేదాకా ఆగుతా. నేను రాజీ పడేది మాత్రం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలు ఇవి, డీకన్లకు పరిచర్య చేయు వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఇది. వీళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుకు పరిచర్య చేస్తున్నారని మర్చిపోవద్దు. వీళ్ళు స్వతంత్రంగా వచ్చి దేవునికి పరిచర్య చేయాలా. ఈ సంవత్సరం నేను దేవుని కోసం ఉపయోగపడతా, దేవుడి కోసం నేను వాడబడతా, నా కుటుంబము నేను దేవుడి కోసం వాడబడతా, ఈ సంవత్సరం మేము దేవుని కోసం పనిచేస్తా అని ముందుకు రావాలా వీళ్ళు. ఎవరి బలవంతం ఉండొద్దు. బ్రదర్ నువ్వు ముందెళ్ళు, బ్రదర్ మేము నీ వెనకాల సపోర్ట్ చేస్తాం. రాజకీయాలు కావి. నువ్వు ముందెళ్ళు, వెనకాల మేము ఓట్లేస్తాము, మేము చేతులు ఎత్తుతాము పాస్టర్ అడిగినప్పుడు, అలాంటి రాజకీయాలు చేయదో. ఇక్కడ పరిశుద్ధాత్మ వ్యక్తిని ప్రేరేపించాలా. స్వతంత్రంగా అతను దేవునికి ఖైదీ కావాలా, బలవంతంగా కాదు, స్వతంత్రంగా. వింటున్నారా? ఈరోజు ప్రాబ్లం ఏంటంటే బ్రదర్, సంఘ పెద్దగా ఉండడానికి
నీకు అర్హత ఉన్నట్టు అనిపిస్తుంది మాకు, కాబట్టి నువ్వు వెళ్ళు బ్రదర్. పాస్టర్ గారు అడుగుతాడు కదా, ఈ బ్రదర్ని సంఘ పెద్దగా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా అంటే మేమందరం చేతులు ఎత్తుతాం. ఇదేమన్నా రాజకీయం అనుకుంటానవా? నామినేషన్ వేసి వాడిని ముందు పెట్టడానికి? అలా కాదు. ఇది బృదుబానం అన్నాడు, ఆ వ్యక్తికే ప్రేరేపణ వచ్చి ఆ అర్హతలన్నీ నాలో ఉన్నాయని అతను గ్రహించి ఆ వ్యక్తికే ప్రేరేపణ వచ్చి పాస్టర్ దగ్గరికి రావాలి, లేదా పాస్టర్కి ప్రేరేపణ వచ్చి ఆ వ్యక్తిని పిలవాలి. రాజకీయాలలో చేసినట్టుగా ఒక గుంపు తయారయ్యి నువ్వు నిలబడు, నీకు ఓటేస్తాం, నిన్ను ఎట్లా సంఘ పెద్దగా చేయడో చూస్తాం, మళ్ళీ ఆ దయ్యానికి ఇక్కడ అవకాశం ఇవ్వద్దు. అలా ఏ గుంపు చేస్తుందో ఆ గుంపును మొత్తం బయటికి వెళ్ళగొడతా నేను. ఇట్స్ నాట్ ఏ గ్రూపిజం. ఇక్కడ గుంపు కాదు, ఇక్కడ నికోలత ఆత్మలు కావు ఇక్కడ. అలా ఏ గుంపు చేస్తే ఆ గుంపుని వెళ్ళగొడతా నేను. ఎందుకంటే ఈ సంఘానికి అధ్యక్షుడిని నేను. పరిశుద్ధాత్ముని సంఘానికి నన్ను పై విచారణకర్తగా పెట్టాడు, అధ్యక్షుడిగా పెట్టాడు. ఈ గృహ నిర్వాహకత్వపు పనిని దేవుడు నాకు అప్పచెప్పాడు. అర్థమైన రామండి, అర్థమైందని నేను చెప్పేది. మళ్ళీ వాటికి అవకాశాలు ఇవ్వద్దు చెప్తున్నా నేను. నువ్వు వెళ్ళి అడుగు. నువ్వు సంఘ పెద్దగా ఉండడానికి నీళ్ళు అర్హతలు కనపడతానాయి. అన్నా ఈరోజు ప్రసంగం విన్నావు కదా? విన్నానన్నా. అన్నా నువ్వు ఎందుకు ఉండొద్దన్నా? ఫోన్లు చేయడాలు ఇవి కావు. రాజకీయాలు గుంపులు ఇక్కడ చేయొద్దు ప్లీజ్. అర్హత కలిగిన వాళ్ళను పరిశుద్ధాత్మనే ప్రేరేపిస్తాడు. ఎందుకంటే సంఘ పెద్దల విధుల దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది అది ఎంత పెద్ద దొడ్డ పనో. నువ్వు అనుకుంటున్నట్టు కాలు పైన కాలేసుకొని నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి అని చెప్పే పని కాదు అది. నువ్వు చేయాలా, వాళ్ళతో చేయించాలా, చాలా ఉంటాయి దీంట్లో. ఆ విధుల దగ్గరకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. సంఘ పెద్దల యొక్క విధుల దగ్గరకు వచ్చినప్పుడు అమ్మో ఇది చాలా కష్టమైన పని అని. ఆ పని నువ్వు చెయ్యాలంటే నీకు నిజంగా దేవుని ప్రేరేపణ నీకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దుర్లాభాన్ని ఆపేక్షించి వచ్చేది కాదు ఇది. ఇదేం బ్యాప్టిస్ట్ కాదు. నెలకొచ్చే కానుకలలో కొంత భాగాన్ని పంచుకోవడానికి. అర్థమవుతుందా? నెలకొచ్చే కానుకలలో కొంత భాగాన్ని పంచుకోవడానికి, మీటింగులప్పుడు కొంత భాగాన్ని మింగేయడానికి, కవర్లు కొని మాయం చేయడానికి, కానుక డబ్బాలో ఉన్న కవర్లు కొని మాయం చేయడానికి. ఇదేం బ్యాప్టిస్ట్ కాదు. ఇది నీ సమర్పణ, ఇది త్యాగం, ఇది నీది. దేవుని కోసం నేను చేస్తున్నాను, దేవుని కోసం ఇది నేను చేస్తున్నాను అనే త్యాగముతో నువ్వు చేయాల్సిన పని ఇది. ఇది నువ్వు చేసినందుకు ఎవరు నిన్ను సన్మానించరు. ఇది నువ్వు చేసినందుకు ఎవరు నీకు పూలదండలు వేయరు, నీకెవరు డిగ్రీ పట్టాలు ఇవ్వరు. కానీ నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో ఇది చేయడం వలన దేవుని చూపిస్తాను. రాత్రి నేను చెప్పినట్లుగా హల్లెలూయా, నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో ఇది చేయడం వలన నువ్వు దేవునికి చూపిస్తా ఉన్నావు. నువ్వు అర్థమైన ఆమె చెప్పండి. అర్థమైందా నేను చెప్పింది? సంఘ పెద్దలుగా ఉండాల్సిన విధానం ఏంటో అర్థమైందా? అర్హతలు అర్థమైనాయా? ఈ అర్హతలు ఖచ్చితంగా పరిచారకులుగా ఉన్న వాళ్ళకు ఉండాల్సిందే. ఉన్నోళ్ళనే పెట్టాలి, లేకపోతే పెట్టొద్దు. వేచి చూడాలి సంఘం. ఎందుకంటే ఇంకా అవసరం రాలేదేమో. అవసరం వస్తే దేవుడు వాళ్ళని ఇస్తాడు. అవసరం వస్తే దేవుడు వాళ్ళను ఇస్తాడు. హల్లెలూయా. సో అందుకోసమే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థించాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. ఒకవేళ అవసరం వస్తే దేవుడే అలాంటి వాళ్ళను సంఘంలో లేపుతాడు. ఆమేన్. మరి అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, సేమ్ ట్రస్టీలకు కూడా ఇదే అర్హతలు. ధర్మకర్తలుగా ఉన్నవారికి కూడా ఇవే అర్హతలు, వేరే కాదు. సేమ్ వాళ్ళు కూడా ఇట్లనే ఉండాలి. ఎందుకంటే ఫైనాన్సెస్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటాయి. సంఘం యొక్క కానుకలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళే
సంఘం యొక్క ఖర్చులను నిర్వహించాలి. సంఘానికి ఏదైనా రిపేరింగ్ జరిగినప్పుడు, చర్చ్ బిల్డింగ్కి ఏదైనా రిపేరింగ్, ఏదైనా వస్తువు కొన్నప్పుడు, వింటున్నారా, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ల యొక్క ఖర్చులన్నీ వ్యయమంతా వాళ్ళే చూసేది. ఎవరు? వాళ్ళు ధర్మకర్తలు, కోశాధికారులు, ధర్మకర్తలు, వింటున్నారా, వాళ్ళే చూసేది. మరి అంతేకాదు వాళ్ళకు కూడా ఇవే అర్హతలు, తేడా ఏం లేదు. వాళ్ళకు కూడా ఇవే అర్హతలు. వాళ్ళు కూడా నమ్మకమైన వారే ఉండాలా, మంచి పేరు కలిగిన వాళ్ళే ఉండాలా, అనిందులై ఉండాలా, దేవునికి లోబడి వారై ఉండాలా. అర్థమవుతుందని అన్నారు. వాళ్ళు ఖచ్చితంగా దుర్లాభమును అపేక్షించని వారై ఉండాలా. దేవుని సొమ్ములో ఒక్క రూపాయి కూడా వాళ్ళు సొంతంగా వాడకుండా ఉండాలి. వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని నిర్వర్తించాలి. అయితే ఇటు సంఘ పెద్దలైనా అటు ధర్మకర్తలైనా వీళ్ళందరికీ అధ్యక్షుడు ఎవరు అంటే పాస్టర్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సంఘ పెద్దలైనా ధర్మకర్తలైనా వీళ్ళందరికీ అధ్యక్షుడు ఎవరంటే పాస్టర్. ఎందుకంటే మొత్తం గృహాన్ని, దేవుని గృహాన్ని, ఇది గృహమైనా, ఇది ఇల్లేనా, ఇది దేవుని ఇల్లేనా, ఈ గృహమును నిర్వహించేదంతా ఎవరంటే పాస్టర్. సో సంఘ పెద్దలు ఎవరి కింద పనిచేయాలంటే పాస్టర్ కింద, ధర్మకర్తలు ఎవరి కింద పనిచేయాలంటే పాస్టర్ కింద. కాబట్టి సంఘ పెద్దలు, ధర్మకర్తలు వాళ్ళు ఎప్పుడు ఏ సమావేశాన్ని పెట్టుకోవాలన్నా సంఘ కాపరి లేనప్పుడు పెట్టుకోవద్దు. వాళ్ళు ఏ సమావేశాన్ని పెట్టుకోవాలన్నా వాళ్ళు ఖచ్చితంగా సంఘ కాపరి అనుమతితో, సంఘ కాపరి ఉన్న దాంట్లోనే వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సమావేశంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం చివరికి ఎవరి దగ్గరకు వస్తుందంటే పాస్టర్ దగ్గరకు వస్తుంది. పాస్టర్ ఆమోదిస్తేనే సంఘ పెద్దలు కానీ ధర్మకర్తలు కానీ ఆ పని చేయాలి. పాస్టర్ రిజెక్ట్ చేస్తే అది చేయొద్దు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే సంఘ పెద్దలు ఎవరైనా సరే, ధర్మకర్తలు ఎవరైనా సరే చర్చ్ వ్యవహారాల గురించి ఇంట్లలో కూర్చొని మాట్లాడుకోవద్దు. చర్చ్ వ్యవహారాల గురించి ఇంట్లలో కూర్చొని, బ్రదర్ నేను వస్తున్నాను, కొంచెం నేను చర్చ్ విషయాలు మాట్లాడేది ఉన్నది, మనం కూర్చొని మాట్లాడుకుందాం, కుదరవు. ప్రతి సమావేశంలో పాస్టర్ ఉండాలి, పాస్టర్ అనుమతి ఉండాలి, పాస్టర్ ప్రెజెన్స్ ఉండాలి. పాస్టర్ లేకుండా ఏ సమావేశం పెట్టడానికి వీలు లేదన్నాడు ప్రవక్త. వింటున్నారా? పాస్టర్ లేకుండా ఏ సమావేశం పెట్టద్దు, పాస్టర్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇట్ మస్ట్ అండ్ షుడ్, అది తప్పకుండా పాస్టర్ చేత ఆమోదించబడాలి. పాస్టర్ ఆధ్వర్యంలో ఆ సమావేశం జరిగి ఆ నిర్ణయాలు ఏవైతే ఆ సమావేశంలో తీసుకుంటారో అది పాస్టర్ ఆమోదిస్తేనే అమలు చేయబడాలి. ఎందుకంటే సంఘ పెద్దలు అనేవారు సంవత్సరానికి ఒకసారి ఉండేవాళ్ళు, కానీ పాస్టర్ అనేవాడు పుట్టుకతో చచ్చేదాకా అతను ఆ సంఘానికి పాస్టర్ అయి ఉన్నాడు. అర్థమైన ఆమె చెప్పండి. సో సంఘ పెద్దలు అన్నవారు పరిచర్య చేయవారు ఖచ్చితంగా సంఘ కాపరి ఆఫీస్ కిందనే పనిచేయాలి. అయితే విధులు నిర్వర్తించేటప్పుడు సంఘ పెద్దలకు ఏ విధులైతే పాస్టర్ బైబిల్ వాక్యంలో నియమించాడో ఆ విధులో జోలికి మాత్రం పాస్టర్ రాడు. అవన్నీ సంఘ పెద్దలే చేయాలి. అర్థమవుతుందని అన్నారు. పాస్టర్ రాడు, ఆ విధులు మీరే చేయాలి. ధర్మకర్తల విధుల్లోని కూడా పాస్టర్ జోలికి వెళ్ళాడు.
అది కూడా వాళ్ళే చేయాలి. కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ సమావేశమైనా పాస్టర్ ఆధ్వర్యంలో జరగాలి. అవునంటారా? ఈరోజు ప్రాబ్లం ఏం తెలుసా? గృహ నిర్వాహకుని సంఘ పెద్దలు కంట్రోల్ చేస్తాను. సంఘ శాఖలో జరిగేది అదే. ఇది ఎలా ఉన్నారంటే పిల్లలు తండ్రిని కంట్రోల్ చేస్తున్నారు. తండ్రియే పిల్లలను కంట్రోల్ చేయాల్సింది పోయి పిల్లలు ఏం చేస్తున్నారంటే తండ్రిని కంట్రోల్ చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు సంఘ పెద్దలు అనుకో, అరే ఈ పాస్టర్ మనకు నచ్చలేదురా, తీసిపడాయి, ట్రాన్స్ఫర్ చెప్పి వానికి, నువ్వు మాకొద్దు, తీసుకో, రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిగా, ఎంతో కొంత డబ్బులు ఇస్తాను తీసుకుపోయిగా, మేము ఇంకోలం పెట్టుకుంటాం. అసలు సంఘ పెద్దలను తీసేయాల్సింది పాస్టరు, కానీ సంఘ పెద్దలే పాస్టర్ని తీసిపడేస్తున్నారు. అదే నేను అనేది దయ్యం చేసే పని. అర్థమైందా నేను చెప్పింది? ఆ అర్హత సంఘ పెద్దలకు లేదు, పాస్టర్ని తీసేసే అర్హత. సంఘానికి కానీ సంఘ పెద్దలకు కానీ పాస్టర్ని తీసేసే అధికారం లేదని ప్రవక్త చెప్పాడు, సంఘ క్రమంలో చెప్పాడు దాన్ని. నోబడీ ఈజ్ హ్యావింగ్ అథారిటీ. ఇంకా సంఘ పెద్దల్ని తీసేసే అధికారం కాపరికి ఉంటుంది. ఎలా అంటే కాపరి పై విచారణకర్త, ఆ సంఘానికి ఆయనే ఓవర్సియర్ పై విచారణకర్త. ఎవరైనా సంఘ పెద్ద పైన ఏదైనా అభియోగం తీసుకొస్తే, ఈ సంఘ పెద్ద ఇలా చేస్తున్నాడు పాస్టర్ గారు అని తీసుకొస్తే, 2 లేక 3 సాక్షుల యొక్క నోటి నుండా వినబడిన దానిని బట్టి ఆ పెద్దను అందరి ముందు నిలదీసి దాని ఎక్స్ప్లెనేషన్, దాని వివరణ అడిగి ఆ తర్వాత అతన్ని తీసేసే అధికారం సంఘ కాపరికి, సంఘానికి ఉంటుంది అక్కడ. అర్థమైందా నేను చెప్పింది? అంతేగాని సంఘ పెద్దలు పాస్టర్ పైన అధికారం చెలాయించడం మాత్రం వీల్లేదు. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలి ఆమేన్. మరి సంఘ పెద్దలు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటారు లేదా కొనసాగుతారు. వారిష్టము, సంఘం ఇష్టము, పరిశుద్ధాత్మ ఇష్టం. ఒకవేళ వాళ్ళు ఈ సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం కూడా కొనసాగాలని అనుకుంటే ఆ సంగతి పాస్టర్ చెప్పాలి. పాస్టర్ ఆ సంగతి సంఘానికి చెప్తాడు. అతని పరిచర్య సంఘానికి నచ్చితే కొనసాగమని చెప్పి సంఘం ఒప్పుకుంటే కొనసాగించవచ్చు. ఇలా ప్రతి సంవత్సరం సంఘ పెద్దల విషయంలో సంఘం ఎన్నుకుంటూనే ఉండాలి. మధ్యలో సంఘ పెద్దలు ఏమైనా తేడా చేస్తే చేసిన వాణ్ణి తీసేసే అధికారము సంఘానికి, సంఘ కాపరికి ఉన్నది. సంఘ పెద్ద పదవి నుండి తీసేసే అధికారం. అర్థమైందా అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మరి వచ్చే వారం నేను సంఘ పెద్దల విధుల గురించి చెప్తాను. హూ ఆర్ దేర్, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ పని చేయాలి, వాళ్ళు చేయాల్సిన విధులు ఏంటిది, వాళ్ళకున్న అధికారాలు ఏంటి, సంఘంలో వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి. సుమా సంఘమా, నువ్వు సంఘ పెద్దలను నియమించుకుంటానవంటే మీ అధికారాలను వాళ్ళకి ఇస్తానని అర్థం. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుని ప్రజలు ఎన్నుకున్నారంటే అర్థం ఏంటిది? అక్కడ వాళ్ళపై ఉన్న అధికారాన్ని ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? అలానే సంఘ పెద్దల విధులలో కొన్ని ఉంటాయి, అది వాళ్ళకి ఇవ్వబడిన అధికారం. ఆ అధికారముతో వాళ్ళు పనిచేయాలి. ఇక్కడ బ్రదుబానం ఏమన్నాడంటే సంఘ పెద్దలు పోలీసు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? పోలీస్ ఏం పనులు చేస్తాడో అలా వీళ్ళు కూడా చేయాలి. సంఘములో వీళ్ళు పోలీస్ మ్యాన్, సంఘములో వీళ్ళు పోలీసులు, వీళ్ళు రక్షక భటులు, వీళ్ళు. హల్లెలూయా. సో వాళ్ళ విధులు ఏంటిది, వాళ్ళు చేయాల్సిన అధికారాలు ఏంటి, వాళ్ళు ఎలా నిర్వర్తిస్తారు వాళ్ళ విధులను, వాళ్ళు ఎలా చేయాలి, అవన్నీ ప్రభు చిత్తమైతే వచ్చే వారమున నేను దాన్ని చెప్తాను. ప్లస్ మీకు ఆ కాపీ కూడా ఇస్తాను. ఇవన్నీ కాపీ కూడా మీకు
ఎందుకంటే బ్రదర్ బెనామ్ అలా ఇచ్చాడు మెసేజ్లో. వాళ్ళ సంఘానికి అందరికీ, వాళ్ళ సంఘంకి వచ్చే సభ్యులకు అందరికీ సంఘ పెద్దలను గురించిన కాపీ ఇచ్చాడు. సేమ్ అదే పద్ధతిని నేను ఇక్కడ పాటించాలని నిర్ణయించుకున్నాను. సేమ్. ఎందుకంటే ఊరికే నా దగ్గరకు వచ్చి సంఘ పెద్ద అర్హతలు ఏంటో చెప్పవా, సంఘ పెద్ద విధులు ఏంటో నాకు చెప్పవా అని నన్ను అడగకుండా, మీకు ఆల్రెడీ మీ చేతిలో వాటికి సంబంధించిన కాపీ ఉంటే మీరే చదువుకొని దాని ప్రకారంగా మన సంఘం వెళ్ళేటట్లు చూడడం మన బాధ్యత. ఓకేనా? పరిశుద్ధాత్మ దాని ప్రకారంగా మన సంఘాన్ని నడిపించాలి. అలానే మనందరం సమర్పించుకోవాలి. అలానే మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆ కృప మనందరికీ ఇస్తాడని నేను నమ్ముతున్నా. మరి వచ్చే వారం నేను సంఘ పెద్దల విధుల గురించి, అలానే వారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండొచ్చుని గురించి, అలానే ఒకవేళ మధ్యలో వాళ్ళు సంఘ పెద్దగా ఉండాల్సిన అర్హత కోల్పోతే వాళ్ళని తీసేసే విధానము, తీసేసే అధికారం గురించి నేను వచ్చే వారం వివరిస్తా. ఓకేనా? ఆ తర్వాత సంఘ పెద్దలను నియమించడం జరుగుతుంది ఇక మన సంఘంలో. ఇది సేవ. సంఘ పెద్దగా ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సేవ. స్వతంత్రంగా నీకు నువ్వు దేవునికి ఆ సంవత్సరం సేవ చేయడానికి ఒప్పుకోవడం. అలాంటి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అతని సంఘ పెద్దగా నియమించడం జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఆ సేవ చేయగలను, ఆ సేవ చేయాలని నేను ఆశిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది. ఐ విల్ గివ్ ద ఛాన్స్. వాళ్ళకి అవకాశం ఇస్తాను నేను. సంఘం కూడా ఇస్తుందని నేను నమ్ముతాను. సో మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా అండి? ప్రార్థన చేసుకుందాం. లేచినవాడండి. థ్యాంక్ యూ లార్డ్. మీ రెండు చేతులు పైకెత్తి, అపోస్తల కార్యంలో ఉన్న సంఘం లాంటి సంఘం మా సంఘమై ఉండాలి ప్రభువా. పరిశుద్ధాత్మనే ఈ సంఘాన్ని నడిపించాలి. ఇందులో ఉండే ప్రతి క్రమము ప్రవక్త చెప్పినది, బైబిల్లో రాయబడినది, అపోస్తులు పాటించినదై ఉండాలి ప్రభువా అని పూర్తిగా సమర్పించుకొని దేవుని అడగండి. మనకు సంఘ పెద్దలు అవసరమైతే తప్పకుండా దేవుడు ఇస్తాడు. తప్పకుండా దేవుడు అలాంటి అర్హత కలిగిన వాళ్ళని పెడతాడు. అలాంటి కుటుంబాన్ని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. ప్రభువుకు సమర్పించుకో. సంఘ పెద్ద పదవి అంటే అది లాభంతో కూడినట్లు కాదు. ఇది సమర్పణతో కూడింది. అది లాభాపేక్షలు ఆశించడానికి ఇదేమి వ్యాపారము, సంఘాలు ఇప్పుడు జరుగుతున్న సంఘాలలో జరుగుతున్న వ్యాపారాలు కావు ఇవి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, ప్రార్థించండి. మా సంఘములో ప్రభువా సరైన సంఘ పెద్దలను ఎన్నుకో. వాళ్ళు సరైన వాళ్ళై ఉండాలి. ఈ అర్హతలన్నీ కలిగిన వారై ఉండాలి. నీ వాక్యంలో ఏ అర్హతలను నీ వాక్యం డిమాండ్ చేస్తున్నదో ఆ అర్హతలు కలిగిన వాళ్ళు మా సంఘములో ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయి దేవుని దగ్గర. అలానే వాళ్ళు దేవునికి వాళ్ళే స్వతంత్రంగా సేవ చేయడానికి రావాలి, పరిచర్య చేయడానికి రావాలి. వాళ్ళని ఎవరో నామినేట్ చేయొద్దు. అంటే ఏదో ఒక గుంపును తయారు చేసి నువ్వు మాకు నాయకుడిగా ఉండు, నువ్వు మా గుంపు తరఫు నుండి నువ్వు అధ్యక్ష పదవిలో నిలబడు, నువ్వు ఆ సంఘ పెద్ద పదవిలో నిలబడు అని రాజకీయాల్లో జరిగినట్లుగా, సంఘ శాఖల్లో జరిగినట్లుగా ఇక్కడ జరగొద్దు. అలాంటి వాడికి ఇక్కడ అవకాశం ఇవ్వద్దు. మనం స్వచ్ఛమైన పరిశుద్ధాత్మకు మనం లోబడాలా, దేవుని ఆత్మకు మనం లోబడాలి. నువ్వు మా బంధువు కదా, కాబట్టి మా బంధువు అయిన నువ్వు నిలబడు సంఘ పెద్దగా. అప్పుడు మన బంధువులకు అందరికీ మంచి బలం ఉంటుంది సంఘంలా. ఇది బల నిరూపణలు చేసే కార్యాలు కావివి. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘము.
బల నిరూపణనో, కులం నిరూపణనో, ప్రాంత నిరూపణనో కాదు ఇక్కడ. రాజకీయాలు కావు ఇక్కడ. అలాంటి ఎవరు ఆలోచించద్దు. పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపిస్తే ఖచ్చితంగా నీకు కావాల్సిన అర్హతలు దేవునికి ఇస్తాడు. నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి. అప్పుడు నువ్వు సేవ చేయాలని, పరిచర్య చేయాలని, పరిచారకుడిగా ఉండాలని, దొడ్డ పని చేయడానికి నేను ఇష్టపడుతున్నా, పరిచర్య చేయడానికి నేను ఇష్టపడుతున్నా, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కనుక ఈ సంవత్సరం నేను ఆయన కోసం పనిచేయాలనుకుంటున్నా అని నీకు అనిపిస్తే, ఆ ప్రేరేపణ నీకు వస్తే నువ్వు ముందుకు రావడం కరెక్ట్. మా బంధువులు నన్ను ప్రేరేపిస్తున్నారు సంఘంలా, మా వర్గం వాళ్ళు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు, మా గుంపు మమ్మల్ని ప్రేరేపిస్తున్నది అన్నట్లుగా ఇక్కడ చేసేది కాదు. ఈరోజు సంఘ శాఖలో జరిగేవన్నీ ఇవే. అపవాది ఆ విధంగానే అక్కడ పనిచేస్తున్నాడు. దయ్యం వాక్యానికి విరోధంగా అక్కడ పనిచేస్తున్నాడు వాడు. అలాంటి స్థితి మన సంఘానికి రావద్దు. మనం స్వతంత్రులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ స్వతంత్రత కలిగి ఉండాలి. మనం ఏ వర్గ భేదం ఇక్కడ ఉండొద్దు, ఏ గుంపు భేదం ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఒకటే లక్ష్యం, దేవుని ఆరాధించడానికి వస్తున్నా. నేను ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వస్తలేం. మా బంధువులు, మా వర్గాలు ఇక్కడ కలుసుకోవడానికి వస్తలేం. సృష్టికర్త అయిన దేవుని కలుసుకోవడానికి వస్తున్నా. నేను ఆయనతో మాట్లాడడానికి వస్తున్నా. నేను ఆయనను ఆరాధించడానికి వస్తున్నా. ఆయన నాతో మాట్లాడాలని, వినాలడానికి వస్తున్నా అని మాత్రమే ఈ స్థలము ఉండాలని ప్రవక్త అన్నాడు. ఇది దేవుని శాంక్చురీ, ఇది దేవుని ఆవరణం. ఇది ఫుట్బాల్ కాదు. ఇది ఫుట్బాల్ స్థలం కాదు. ఇది క్రికెట్ స్థలం కాదు. ఇది పిక్నిక్ స్థలం కాదు. ఇది ఒకరినొకరు కలుసుకునే బంధువుల ఫంక్షన్ స్థలాలు కావు ఇవి. ఇది దేవుని ఆవరణం. ఇది దేవుని కలుసుకునే స్థలం. ఇది ఆ విధంగానే మనం దీన్ని ఉంచుదాము గాక. మనమందరం ఆ విధంగానే ఉంచుదాం. దీన్ని పవిత్రమైన హృదయంతో ఉంచుదాం. దీన్ని వేరే ఉదయాలు ఎవరికైనా కలుగుంటే దయచేసి చెప్తున్నా, మీ హృదయాలైనా మార్చుకోండి, లేదా సంఘానైనా మార్చేసుకోండి. ఈ సంఘానైనా విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఈ సంఘానైనా విడిచిపెట్టి వెళ్ళిపోండి, లేదా మీ హృదయమైనా మార్చుకోండి. సంఘ పెద్దలు నియమిస్తున్నారు, ఇక మేము ఏదో చేయాలని ప్రయత్నించకండి. ఎవరినో ప్రేరేపించకండి. నువ్వు చేయరా సంఘ పెద్దగా, నువ్వు చేయరా ట్రస్టీగా అని ఎవరినో అనకండి. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. పరిశుద్ధాత్మ ఎవరికి ప్రేరేపిస్తాడో వాళ్ళకి అర్హత ఇస్తాడు. అర్హత ఉన్నోళ్ళకే దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపణ ఉన్నోడు వాళ్ళే వస్తారు, నేను దేవునికి పరిచయం చేయాలనుకుంటున్నాను. లేదా దేవుడు పాస్టర్కి ప్రేరేపిస్తాడు, పలానా వ్యక్తిని దేవుని పరిచయం కొరకు అతను వాడుకోవచ్చు ఈ సంవత్సరం అని. వర్గము, కులము, బంధువర్గము అలాంటి ఇక్కడ జరగొద్దు. ఎవరు అలాంటి అనుకోవద్దు. ఎందుకంటే మనమందరం క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ప్రియమైన కుమారులు కుమార్తెలుగా వధువుగా ఉన్నవాళ్ళం. అందులో కులం లేదు, అందులో బంధువులు లేరు, అందులో రక్త సంబంధులు లేరు, అందులో ఇది అది లేదు. మనమందరం ఒకే వర్గం సంబంధించిన వాళ్ళం. అదే దేవుని కుమారులు కుమార్తెలనే వర్గం. దేవుని సంఘము, దేవుని కుమారులు దేవుని కుమార్తెలను వర్గం తప్ప వేరే వర్గం లేదు దాంట్లో. దయచేసి వేరే వర్గాలను ఆలోచించకండి. ఇక్కడ నా వర్గం నీ వర్గం అని ఆలోచించకండి. దయచేసి చెప్తాను నేను, అలాంటి రానియకండి ఇందులోకి. మీ మనస్సు నూతనపరచబడాలా, పాతవన్నీ గతించిపోవాలా మీలో నుండి. మీరు నూతన సృష్టిగా మారాలి. మీరు నూతన సృష్టిగా మారాలి. మీరు నూతనపరచబడాలి మీ మనస్సులు. మనమందరం ఒకటే వర్గం సంబంధించిన వాళ్ళం. దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. ఆయన రక్తం వలన కొనబడిన వాళ్ళం మనం. ఆయన విలువైన రక్తం చేత మనని కొని ఉన్నాడు ఆయన. మనం రూతు, మనం ఎస్తేరు, మనం ఆసానేతు, మనము ఇందులో వర్గాలు లేవు. కాబట్టి సంఘ పెద్దలుగా వర్గాల వాళ్ళని ఎన్నుకోవద్దు. డినామినేషన్స్ లాగా, ఇతర ఎంటర్మేసెస్ సంఘాల లాగా బంధువులను వర్గాలను ఎన్నుకోవద్దు. దయతో సంఘాన్ని నేను హెచ్చరిస్తాను.
ఒకరికొకరు ప్రేరేపించుకోవద్దు కూడా, నువ్వు చేయరాదన్నా. ఇది అలాంటిది కాదు. ఇది పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపించి, ఆ అర్హత నీకు పరిశుద్ధాత్ముడిచ్చి, ఆ తర్వాత ఆ అర్హత ప్రకారంగా ఉన్న నిన్ను ఆయన కొరకు పరిచర్య చేయవాడిగా నిలబెట్టుకోవాలా. నువ్వు పవిత్రమైన మనస్సాక్షితో పరిచర్య చేయాలా. వర్గం కోసం కాదు, కులం బలం కోసం కాదు సంఘములో పనిచేసేది. కులం యొక్క బలం కోసమో వర్గం కోసమో కాదు, దేవుని కోసం నువ్వు పరిచర్య చేయాలా. ఆ భావన కలుగుండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి వందనాలు తండ్రి. ఓ ప్రభువా, మా సంఘము ఆది అపోస్తులో ఉన్న సంఘం అని నమ్ముతానం మేము. ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల చేత స్థాపించబడిన అదే పెంతెకోస్తు అనుభవము కలిగిన సంఘముగా మేము ఇక్కడ ఉన్నందుకు వందనాలు. అక్కడ సంఘములో పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడో ఇక్కడ సంఘములో కూడా పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. అక్కడ సంఘములో పెద్దలు అవసరమైనప్పుడు స్టెఫెను, ఫిలిప్పు లాంటి వాళ్ళను ఎలా ఇచ్చాడో ఇక్కడ కూడా ఈ సంఘములో కూడా, ఎందుకంటే ఇది వేరే సంఘం కాదు, అపోస్తల కార్యంలో ఉన్న సంఘమే ఈ సంఘము. ఎందుకంటే అదే పునాది పైన ఈ సంఘం కట్టబడింది, అదే సిద్ధాంతం పైన ఈ సంఘం కట్టబడింది, అదే ఆత్మ పైన ఈ సంఘం కట్టబడింది. అందుకే ప్రభువా, అపోస్తల కార్యంలో ఉన్న సంఘం వల్లనే మా సంఘం ఉంది కనుక మాకు కూడా అలాంటి వాళ్ళనే దయచేయి. స్టెఫెను, ఫిలిప్పు లాంటి సేవకులను మాకు దయచేయి, పరిచారకులను మాకు దయచేయి. అలాంటి వాళ్ళు మాకు సంఘ పెద్దలుగా ఉంటే ఎంతో గొప్ప పరిచర్య జరుగుతుంది ప్రభువా. ఓ యేసయ్యా, నీ కృప తప్పకుండా నీ పిల్లలందరికీ దయచేయి. అందరూ కూడా దీన్ని గ్రహించుదురు గాక. సకల జనుల మర్యాద చొప్పున మేము వెళ్ళకుండా, సకల సంఘాల మర్యాదల చొప్పున మేము వెళ్ళకుండా, వాక్యములో నువ్వు ఎలా చెయ్యాలని నువ్వు కోరుతున్నావో ఆ స్వాతంత్రముతో మేము వెళ్దుము కాక. వాక్యం ఇచ్చే స్వాతంత్రములో, వాక్యము పెట్టిన పరిధిలో మేము వెళ్దుము కాక. అలా మమ్మల్ని నడిపించు తండ్రి. ప్రభువా, ఈరోజు నేను చెప్పిన ఈ వర్తమానం అందరిలో తప్పకుండా ఫలింపచేయి, అందరికి అర్థమవునట్లు సాయం చేయి. ఒకవేళ ఎవరిలైనా అవిశ్వాసం ఉంటే, ఇదంతా జరగడం సాధ్యమా, ఇలాంటి వాళ్ళు ఉండడం సాధ్యమా? ప్రభువానికి అసాధ్యమైనది ఏమీ లేదు. అసలు వాక్యంలో నువ్వు చెప్పావంటే అసాధ్యమైనవి నువ్వు చెప్పవు, సాధ్యమైనవే చెప్తావు. కాబట్టి వీళ్ళకు అవిశ్వాసం తీసేసి అది సాధ్యమైన విశ్వాసం దయచేయి. ఎందుకంటే అది సాధ్యమే కనుక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పావు. మరి మా ప్రవక్త అదే మాటను తీసుకొని కేవలము నమ్మము, సమస్తము సాధ్యమంటూ ఈ ప్రపంచాన్నే తలక్రిందులు చేశాడు. దేవా, మేమిప్పుడు అందులో ఉన్న భాగం కలిగిన వాళ్ళం. మేము ప్రవక్త చెప్పిన ఆ గుంపులో మేము ఒకలం ప్రభువా. నమ్మే ఒక గుంపు ఉంటుంది అన్నాడు ఆయన. ఆ గుంపులో మేము కూడా ఉన్నాము తండ్రి. నీ వాక్యాన్ని నమ్మే గుంపులో మేము కూడా ఉన్నాము కనుక సమస్తము సాధ్యమే. చాలామంది ఇంకను సంఘము ఎలా నడిపించబడుతుందో గుర్తించలేకపోతున్నారు. ఇంకా దీని ఒక సంఘశాఖ అనుకుంటాను, ఇంకా దీని ఒక సంస్థలాగానే ఉన్నారు అనుకుంటున్నారు. విమర్శిస్తున్నారు, మనసులో లెక్క చేస్తలేరు, ఇతరులతో ఆ మాటలు అంటున్నారు. కానీ దేవా, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు వాళ్ళని క్షమించు, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళకి సాయం చేయి, వాళ్ళ అవిశ్వాసం తీసివేయి. పరిశుద్ధాత్ముడా, వాళ్ళ అవిశ్వాసం తీసివేయి. వాళ్ళు అనుకున్నట్లుగా ఈ సంఘం లేకపోవడం వలననే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ నువ్వు అనుకున్నట్లుగా ఉండడమే మాకు కావాలి ప్రభువా. నీ వాక్యం అనుకున్నట్లుగానే ఉండాలి ఈ సంఘం, ఇంకా వేరే ఎవరు అనుకున్నట్లుగా ఉండొద్దు ప్రభువా. అందుకే వాళ్ళ అవిశ్వాసాన్ని తీసివేసి వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళకి సాయం చేయదేవా. వాళ్ళు అన్న మాటలను క్షమించు దేవా. వాళ్ళు విమర్శించిన విమర్శలను క్షమించు దేవా. నువ్వు తప్పకుండా ఇక్కడ సంఘ క్రమము చొప్పున
ఇక్కడ ప్రతిదీ జరుగునుగాక. పరిశుద్ధాత్మ క్రమం చొప్పున, సంఘ క్రమం చొప్పున, వాక్య క్రమం చొప్పున ఇక్కడ ప్రతిదీ జరిగే భాగ్యము దయచేయి. ఒక గృహ నిర్వాహకునిగా, ఒక అధ్యక్ష పదవిలో ఉన్న నేను, పై విచారణకర్తగా ఉన్న నేను, నీ సజీవ దేవుని సంఘాన్ని ఆ విధంగా నడిపించే కృపను, అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకమును, ప్రత్యక్షతను, జ్ఞానమును, నడిపింపును నాకు దయచే దేవా. అంతేకాదు మా సంఘానికి అంతటికీ దయచేయి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అలా నడిపించబడే భాగ్యము దయచేయి. అవిశ్వాసం తీసివై. ఇదంతా జరుగుతుందా? ఇవన్నీ అయ్యేదేనా? ఈ కాలంలో కూడా అట్లున్నారా? ప్రభువా, ఈ కాలంలో అపోస్తల కార్యములో ఉన్న సంఘమే మళ్ళీ ఈ కాలంలో ఉంటుందని నువ్వు ప్రవచించావు. మళ్ళీ ఈ కాలంలో ఉంటుందని దాన్ని నమ్ముతున్నదే ఈ వర్తమానం. దాన్ని నమ్మమని చెప్తున్నదే ఈ వర్తమానం. నువ్వు ప్రవక్తను పంపిందే దానికోసం, ఏలియాని పంపిందే దానికోసం. అపోస్తలు వేసిన పునాదిని అపవాది సంఘకాలలో చెడగొడితే వాటిని మరలా పునాదిని తిరిగి సమకూర్చిన వాడే, ప్రతి దాన్ని చక్కపరిచిన వాడే ఏలియా. ఇప్పుడు ఆ ఏలియా వర్తమానంలో ఉన్నామని చెప్తూ ఆ వర్తమానాన్ని నమ్మని అవిశ్వాసులు ఎంతోమంది సంఘాలలో ఉన్నారు, అనేక సంఘాలలో ఉన్నారు. అయ్యో, వాళ్ళ అవిశ్వాసాన్ని క్షమించు, వాళ్ళు ఇతరుల విశ్వాసాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు, ఇతరుల యొక్క మంచి మనసాక్షిని, విశ్వాసాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని క్షమించు దేవా, వీలైతే వాళ్ళని మార్చు, లేదా వాళ్ళ సంఘములో నుండే మార్చబడినట్లు చేయి దేవా. ఎందుకంటే అవిశ్వాసాన్ని నిరూపిస్తుంది ఏ దయ్యం కూడా మా సంఘములో ఉండరాదు. వాక్యాన్ని మాత్రమే నమ్మే వాళ్ళే మా సంఘములో ఉండాలి. ఇది ఆ సంఘముగా ఉండునుగాక. అపోస్తల బోధ సాధ్యమే అని చెప్పే సంఘముగా మా సంఘం ఉండాలి. బైబిల్ వాక్యంలో చెప్పబడిందంత సాధ్యమే అని నమ్మే సంఘముగా మా సంఘం ఉండాలి. ఆ విధంగా మా సంఘాన్ని చేయి తండ్రి, ఆ విధంగా చేయి దేవా. మేము ఒక ప్రత్యేక జనాంగం అని రాత్రి మాట్లాడినావు. అందరిలాగా ఉండడానికి, సకల జనుల మర్యాద చొప్పున నడవడానికి నువ్వు మమ్మల్ని పిలవలేదు. అందుకోసం నువ్వు మమ్మల్ని ఏర్పరచుకోలేదు. అందుకోసం నువ్వు మమ్మల్ని ఎన్నుకోలేదు. అందుకోసం నువ్వు మమ్మల్ని దాస గృహంలో నుండి బయటికి తీసుకురాలేదు. అందుకోసం నువ్వు మాకు ఈ స్వతంత్రతను ఇవ్వలేదు. నువ్వు మాకు ఇచ్చింది ఎందుకంటే మేము ఒక ప్రత్యేక ప్రజలుగా ఉండాలని, నీ కోసము జీవించి వారమై ఉండాలని, వాక్యమును అద్భుతములతో, ఆశ్చర్యకారాలతో, సూచక్రియలతో రుజువు చేయు జనులుగా మేము ఉండాలని, ఈ లోకానికి మేము ఒక ప్రత్యేకమైన వారమని చూపించాలని, అలాంటి సంఘముగా, సజీవ దేవుని సంఘముగా, స్వాతంత్రము కలిగిన సంఘముగా, వాక్యము చేత నడిపించబడుతున్న సంఘముగా, క్రమములో ఉన్న సంఘముగా మేము ఉండాలని నువ్వు కోరుతున్నావు దేవా. అందుకొరకే నువ్వు మమ్మల్ని పిలిచావు. అలా వెళ్ళే కృప మా అందరికీ దయచేయి. వచ్చిన బిడ్డలందరినీ దీవించు. ఈరోజు రాని వాళ్ళకు ఈ వర్తమానము వాళ్ళు వినే కృపనివ్వు. సీడీల రూపంలోనో వాళ్ళు వినే కృపనివ్వు. అంతేకాదు ఈ సీడీలు ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నాయో, ఎంతమంది సంఘస్థుల దగ్గరికి అవి వెళ్తున్నాయో, తప్పక వారిలో ఇవి ఫలించబడునుగాక. వాళ్ళ ఈ క్రమములో వాళ్ళు వెళ్ళురుగాక. తప్పకుండా నువ్వు ఆ కృప దయచేయి. ఎన్నో మెసేజ్ సంఘాలు ప్రభువా, పేరు మట్టికే వర్తమానం సంఘాలని చెప్పుకొని సంఘ శాఖల విధానాలను పాటిస్తూ, సంఘ పెద్దలన్నప్పుడు సంఘ శాఖల విధానాలను పాటిస్తూ, వాళ్ళు అనవసరంగా నిజమైన విధానంలో వెళ్తున్న వాళ్ళని విమర్శిస్తూ నీ తీర్పుకు లోనవుతున్నారు దేవా. అలాంటి వాళ్ళందరినీ మార్చు, అలాంటి వాళ్ళందరికీ మార్పును తీసుకురా. నువ్వు తప్పకుండా సాయం చేయమని నీకు అప్పగించుకుంటూ ప్రభుయేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక.